సార్ నమస్కారం సార్. నమస్తే అండి. చాలా హ్యాపీగా ఉంది సార్. అంటే మిమ్మల్ని ఇలా కలవడం. అంటే ఎప్పుడు కూడా అంటే ఒక మనిషి ఎంత పెద్ద టెక్నీషియనో చెప్పడానికి ఆయన సినిమాలన్నీ అవసరం లేదు గానీ ఒక్క సినిమా చాలు. సో అలాంటి మంచి మంచి సినిమాలు చేసి ఇప్పుడు మీనింగ్‌ఫుల్‌గా జనాలకి అందించాలనే ప్రయత్నం ఇప్పుడు చేస్తూ ఉంటారు. సో మరొకసారి పిఠాపురంలో అలా మొదలైంది అంటూ మే 1 రాబోతున్నారు. ఈసారి బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీతోని అండ్ ఈసారి ఇప్పుడున్న జెన్‌జీ జనరేషన్‌కి వాళ్ళ మనసుకు కొంచెం తగిలేటట్టు మీరు చేస్తున్న తప్పులన్నీ మేము ఈ 70mm స్క్రీన్‌లో చూపించబోతున్నాము అన్నట్టు. సో వాట్ ఈస్ యువర్ ఎక్స్‌పీరియన్స్ సార్? అంటే పిఠాపురంలో అలా మొదలైంది అనేది ఎలా జర్నీ స్టార్ట్ అయిందనేది? పిఠాపురంలో అలా మొదలైంది కథ. ఒక పాయింట్ ఒకటి అనుకున్నాం. అంటే నాకు కొంచెం గ్యాప్ వచ్చింది. అవును. ఈ గ్యాప్ వచ్చిన తర్వాత నేను చేస్తున్న సినిమా హ్మ్. అందరికీ కనెక్ట్ అవ్వాలి. ఒక యూత్‌కే కాదు. ఇప్పుడు ఓన్లీ యూత్‌ని టార్గెట్ చేసుకోకూడదు. పేరెంట్స్, ఫ్యామిలీస్ అందరినీ కనెక్ట్ చేసుకోవాలి. ఈ మధ్య కూడా అందరూ ఏమంటారంటే కుటుంబ సమేతంగా చూసే సినిమాలు రావట్లేదండి కరెక్ట్ అన్న మాట అంటున్నారు. దాన్ని కొంచెం బ్రేక్ చేసుకుందాం. ఓకే. అలాగే మళ్ళీ నాకు నేనుగా అందరికీ ఒక ఐడెంటిఫై అవుదాం అన్న ఉద్దేశంతో పిఠాపురంలో అలా మొదలు చేసింది. బ్యూటిఫుల్ సార్. సార్ అంటే ఈ గ్యాప్ అనే పదం ఇండస్ట్రీలో మాత్రం చాలా చాలా పెద్ద రిస్క్ ఫ్యాక్టర్ కదా సార్. సో దాన్ని మీరు మళ్ళీ రిటర్న్ వస్తున్నప్పుడు మీ సరౌండింగ్స్ కానీ మీ చుట్టుపక్కల ఉన్న మనుషులు కానీ దాన్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు సార్? అంటే గ్యాప్ రావడం నాకు నిజంగా నాకు అదృష్టం అండి. అంటే గ్యాప్ వచ్చిందని ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. దానివల్ల ఏమైందంటే నాకు ఎక్కువ ఫ్యామిలీ బాధ్యతలు నిర్వర్తించుకున్నాను. మా అమ్మాయికి పెళ్లి చేశా, వాహ్! అమెరికాలో సెటిల్ అయింది. సూపర్. అబ్బాయికి పెళ్లి చేశా, హ్యాపీగా సెటిల్ అయ్యాడు. తర్వాత ఏంటంటే ఇంకా అన్ని గే ప్రాబ్లమ్స్ లేవు. ఒకప్పుడు ఏంటంటే నేను అసిస్టెంట్గా చేస్తున్నా, డైరెక్షన్ చేస్తున్నప్పుడు కూడా ఎక్కడో ఒక చోట మనసు పిల్లలు ఎలా ఉన్నారు, ఎలా చదువుతున్నారు, వాళ్ళు ఎలా సెటిల్ అవుతారు ఒక తెలియని ఇంటెన్షన్ లోపల ఉంటుండేదండి. ఇప్పుడు లేదు. చాలా ఫ్రీగా ఫ్రెష్గా ఉన్నాను. ఇంకా ఫుల్ హ్యాపీగా ఫ్రీ బర్డ్లో ఉన్నా, హ్యాపీగా మంచి సినిమాలు. అంటే ఇంకా నాకు సెకండ్ అంటే ఫ్యామిలీ గురించి ఆలోచించాల్సిన లేదు. అంతా వెళ్ళి సెటిల్ ఇంకా హ్యాపీగా నేను నా భార్య హ్యాపీగా. సూపర్ సార్. అంటే నార్మల్‌గా మీ కెరీర్ అప్పుడు స్టార్టింగ్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేస్తున్నప్పుడు మేడం ఎంత బాగా సపోర్ట్ చేశారో, అప్పుడు మీరొచ్చి రామానాయుడులో జాయిన్ అవ్వడం అదంతా గ్రేట్ థింగ్. అప్పుడు మీరు కొంచెం చిన్న పిల్లలుగా వాళ్ళ బాధ్యత మీరు అంతగా చూసుకోకపోయినా, ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయి ఫాదర్‌గా చేయాల్సిన బాధ్యతలను ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌గా చేశారు. అందుకే దేవుడు నాకు గ్యాప్ మేడం ఒక రిసీవ్ ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు కరెక్ట్‌గా వాళ్ళ పెళ్లిలో చేసి, అప్పుడులో వాళ్ళతో మీరు టైం స్పెండ్ చేయకపోయినా, ఇప్పుడు చేయాల్సిన బాధ్యతలన్నీ తండ్రిగా నిర్వహిస్తున్నారుగా. సో మేడం ఎలా ఫీల్ అవుతున్నారండి ఈ ఫేజ్? తన హ్యాపీ ఇచ్చేదంటే పాపం తను అప్పటి నుండి తనే మోసుకొచ్చిందండి. అంటే పిల్లల కెరీర్ అంతా తనే చూసుకుంది. తన జాబ్, పిల్లల చదువు, జాబులు చదువు. ఆ తర్వాత నుంచి ఇంక నేను చూస్తున్నామంటే జాబులు వచ్చి మంచి సంబంధాలు చూడాలి. పిల్లలు సంబంధం చేయడం కూడా మామూలు విషయం కాదు ఈ రోజుల్లో. అమ్మాయికి మంచి అబ్బాయి దొరకాలి, మంచి ఫ్యామిలీ దొరకాలి. అలా అబ్బాయికి మంచి అమ్మాయి దొరకాలి, మంచి ఫ్యామిలీ దొరకాలి. అర్థం చేసుకున్న అమ్మాయి రావాలి మన ఇంటికి. ఆ విధంగా చూసుకుని సెర్చింగ్ చేసుకుని హ్యాపీగా ఉన్నాం. సూపర్ సార్. అంటే ఒక పక్క మీరు అనుకున్న ఫ్యామిలీ మిమ్మల్ని బాగా ప్రేమించేవాళ్ళు, మరో పక్క మీరు బాగా ప్రేమించే సినిమా. ఈ మధ్యలో ఆ గ్యాప్ అనేది కొన్ని ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కంప్లీట్ చేశారు. బట్ సినిమా కొంచెం దూరం అయ్యారు. ఈ టైంలో సార్ మెంటల్ కండిషన్ కానీ లేకపోతే ఫైనాన్షియల్ కండిషన్స్ కానీ ఎలా అనిపించిందండి? అంటే నాకు అది టెన్షన్ ఏం లేదండి. నేను ఎలా ఫీల్ అవుతాను సార్, జనరల్గా పగల తర్వాత రాత్రి వస్తుంది. కరెక్ట్. రాత్రి కూడా మనం ఎంజాయ్ చేయాలండి. పగలతో ఎంజాయ్ చేసేసాం. రాత్రులు ఏంటనుకుంటే రాత్రులు మనం జీవితాంశం ఏం చేస్తామంటే శుభ్రంగా ఆరుబయట మనసు చేసుకుంటాం, చూస్తాం, ఆకాశాన్ని చూస్తుంటాం. చూసి కొద్దీ చూడాలనిపిస్తూ ఉంటుంది. ఆ నక్షత్రాలు మెరుస్తూ ఉంటాయి, చంద్రుడు వెళ్తూ ఉంటాడు. ఏదో ఒక తెలియని అనుభూతి. అంటే మన మైండ్ కూడా అట్లా లాక్కుంటుంది ఉండలాగా. అదే నేను ఎంజాయ్ చేస్తున్నట్టు. అంటే నేను మిస్ అవుతున్నాయన్నీ కూడా ఈ ఫేస్లో ఎంజాయ్ చేశాను. నేను ఎప్పుడు చీకట్లో ఉన్నాను మాత్రం ఫీల్ అవ్వలేదు. మళ్ళీ వెళ్తే వస్తుంది. వచ్చేందుకు మనం ఆడుకోవడానికి, ఎంజాయ్ చేయడానికి నక్షత్రాలు ఉన్నాయి, చంద్రుడు ఉన్నాడు. రైట్ సార్. బట్ మీ ప్రయాణం తెలిసిన వాళ్ళందరూ కూడా నార్మల్గా ఏమంటారంటే మహేష్ గారి లైఫ్లో పగలిచ్చే వెలుగు కన్నా రాత్రి చీకటి ఎక్కువ అయ్యింది అని ఫీల్ అవుతుంటారు కదా. సో దాన్ని మీరు పర్సనల్గా ఎలా తీసుకుంటారు? మేము చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఇంత మంచి టెక్నీషియన్, ఇలాంటి వాళ్ళకి ఎందుకు మంచి మంచి సినిమాలు రావు, మంచి మంచి కథలు మాకు చెప్పడానికి ఎందుకు అవ్వట్లేదు, ఈ యూనివర్స్ కూడా ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అని మేము చాలా ఫీల్ అవుతుంటాం. బట్ మీ పర్సనల్ ఎలా ఉంటుందండి? నేను అది అనుకుంటాను, డెస్టినీ అనుకుంటాను, టైం అనుకుంటాను. అంటే మనం అనుకుంటాం పలానా హీరోతో చేయాలి, పలానా కథ అనుకుంటాం. అవకాశం వచ్చిన వస్తుంది, మిస్ అవుతుంటుంది. సరే ఏముంది, వచ్చిన రోజే వస్తుంది. ఇప్పుడు మనం అనుకుంటాం సడన్గా ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం,
నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళి భోజనం చేయాలనుకున్నాను, కుదరదు, ఇప్పుడు హోటల్లో చేస్తాను అంటే అక్కడ తినాలని రాసి పెట్టి ఉందండి, ఆ మిత్రులు నా నోట్లోకి వెళ్ళాలి ఉందండి, అంతే సార్, ఇది అంతే. చూడు సార్, సార్ ఒక సినిమా మీరు కంప్లీట్ చేసి రిలీజ్ అవ్వగానే ఒక 10 రోజులు మాకు కనబడకుండా హ్యాపీగా వెళ్ళి ఆ దైవత్వంలోనే ఆధ్యాత్మికంగా చాలా దగ్గర అవుతుంటారు. అవును. ఎంత మంచి గ్యాప్ వచ్చింది కాబట్టి అందులో ఏ విధంగా ఎదిగారు? అండ్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా దేవుడి మీద కోపం వచ్చిందా సార్? ఇంత మంచిగా నేను మీకు దగ్గర అవుతున్నా, నాకెందుకు మీరు ఇంత కూడా సపోర్ట్ చేయట్లేదు అన్నట్టు? రాలేదండి. ఓకే. రాలేదండి. ఎందుకంటే స్కూల్లో బాగా చదువుతున్నా మాస్టర్ తిరుగుతుంటాడు, ఎందుకంటే వాడు బాగా ఎదగలరు. అలాగే ఇక్కడ కూడా నాకు ఇన్ని కష్టాలు వచ్చినా కూడా నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే నాలో ఉన్న మురికిని తీసేస్తాను అనుకుంటాను. ఇప్పుడు మనం ఒక షర్ట్ వేసుకుంటామండి, ఆ షర్ట్ వేసుకుంటాం, పక్కన పడేస్తాం, మళ్ళీ అప్పుడు నా పరిస్థితి కూడా ఒంటరికి అలాగే ఉంది, అది మురికి షర్ట్ లాగా ఉంది. ఆ మురికి షర్ట్ మురికిపోవాలని మనం ఏం చేస్తామండి, నానబెడతాం వాటర్లో, నానబెట్టిన మళ్ళీ ఎండలో వేస్తామండి, ఎండలో వేసిన తర్వాత మళ్ళీ భయంకరమైన వేడి ఇస్త్రీ చేస్తాం, ఇస్త్రీ చేసిన తర్వాత మళ్ళీ దానికి ఒక అందమైన రూపం వస్తుంది, మళ్ళీ దాన్ని అట్రాక్ట్ తీసుకుంటాం. పోయి నాదే అనుకుంటా, అప్పుడు దేవుడు నాకు చేసింది ఏంటంటే శుభ్రంగా వాష్ చేసాడు, ఉతికాడు, ఆరబెట్టాడు, ఇస్త్రీ చేసాడు, మరి ముందుకు వచ్చాను సార్. సూపర్ సార్. అంటే అసలు ఇంత ఈజీగా తీసుకోవడం ఎలా మొదలైందంటే, అంటే మీ లైఫ్లో మీరు చూసిన ఫేజెస్ అసలు ఒక మనిషి అనేవాడు ఇంకొకటి అయితే ఈ భూమి మీద ఉండగలమా లేదని క్వశ్చన్ మార్క్ ఉంటుంది. మీలాంటి వాళ్ళు బౌన్స్ బ్యాక్ అయ్యి ఈరోజు మరొక మంచి సినిమాతో మా ముందుకు వస్తున్నారు. ఎలా తీసుకుంటారు సార్? అంటే ఒక నెగిటివ్ కానీ ఒక డౌన్ ఫేజ్ వచ్చినప్పుడు దాన్ని ఎలా యాక్సెప్టెన్స్ చేసేయగలిగారు అని? సార్ డౌన్లో ఉన్నప్పుడు థ్రిల్లింగ్ ఉంటుంది సార్. ఓకే. ఇప్పుడు మనం చిన్నప్పుడు మనం సైకిల్ తొక్కుతుంటాం కదండి, సైకిల్ తొక్కుతున్నప్పుడు ఇలా అప్ అండ్ ఉంటుంది, ఇలా మళ్ళీ పైకి లేస్తున్న ఒక ఆనందం ఉంటుంది, డౌన్కి వెళ్తాం, డౌన్కి వెళ్ళిపోయి చెప్పి బాధపడమండి, ఆ పట్టుకుంటే మరి పైకి లేస్తామండి, జస్ట్ ఉయ్యాలు ఊగుతాం అనుకోండి, ఉయ్యాలు పైకి వెళ్తుందండి, ముందుకు వెళ్ళిపోతాం, మళ్ళీ వెనక్కి వస్తామండి, ముందుకు వెళ్తాం వెనక్కి వస్తాం, అదొక ఆనందం అంతే సార్. మనం ఇప్పుడు అప్ అండ్ డౌన్లో ఉంటేనే మన ఆనందం, ఒకే రకంగా ఉన్నాం అనుకోండి ఏదో రోజు దిగవలసి వస్తుంది, ఆ దిగేది ఇలాగే ఉన్నారనుకోండి. జస్ట్ ఉదాహరణకు ఇప్పుడు మీరు అన్నారు కెరటం చూడండి సార్, ఎలా ఉంటుంది, అదే లెగుస్తుంది పడుతుంది, లేచి పడుతుంది, అది పడకుండా ఒకే రంగు ఒకేసారి లేసినందుకు అది సునామీ అన్న ఉంది, లేకలేదు అనుకోండి అది ఏమో మామూలుగా దాని అందం ఉంటుంది సార్. ఇప్పుడు అలా పడుతూ లేకుండా ఉన్నా నన్ను చాలా మంది అబ్జర్వ్ చేస్తుంటారు, ఏంటి మహేష్ కానీ. గ్రేట్ సార్. అండ్ మిమ్మల్ని పర్సనల్గా అంటే దీని గురించి అడుగుదాం అనుకున్నాను. మాకేమో ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ ప్రేయస్ రావణ కిందన ఏ మహేష్ చంద్ర ఫిల్మ్ అని రాశారు, ప్రొడక్షన్ లో మాత్రం మహేష్ చంద్ర సినిమా టీమ్, అక్కడ నేమ్ మాత్రం పాతదే పెట్టారు, డైరెక్టర్ గా మాత్రం చిన్నది చేంజ్ చేసుకున్నారు. బిలీవ్ చేస్తారు సార్ న్యూమరాలజీ? మీరు? నేను అన్ని బిలీవ్ చేస్తాను, న్యూమరాలజీ చేస్తాను, ఆస్ట్రాలజీ చేస్తాను, అన్ని చేస్తాను. అంటే ఒక నమ్మకం ఒకటి ఉండాలి. అంటే ఇప్పుడు నేను ఏదో పని చేయాలనుకోండి, నమ్మి చేయాలి, నేను ఇలా మార్చుకోను కాబట్టి నేను సక్సెస్ అవుతాను, నమ్మకం అంతే కదా. బట్ మాకు ప్రొడక్షన్ టీమ్ లో మాత్రం మార్చలేదు సార్, దాన్ని పాతదే పెట్టారు మాకు. అదే నమ్మకం ఉన్నా కదండి, మహేష్ చంద్ర అనేది ఒక నమ్మకం ఉంటుంది, మహేష్ చంద్ర అనేది ఒక నమ్మకం ఉంటుంది సార్. ఇప్పుడు ప్రొడ్యూసర్ గా ఇప్పుడు మీరు మార్చుకున్న ఆ లౌక్యం గురించి మెయిన్ గా చెప్పండి సార్, ఎందుకంటే ఒకప్పుడు అందరూ మిమ్మల్ని అనేది అదే మాట, చంద్ర గారు కొంచెం అలౌక్యంగా బిహేవ్ చేస్తే ఈ ఇండస్ట్రీలో నెక్స్ట్ లెవెల్లో రాణించవచ్చు అని చాలా మంది డైరెక్టర్లు చెప్పేవారు, చాలా మంది మీకు చెప్పేవారుగా. ఈసారి ప్రొడ్యూసర్ గా దాని మీద ఎంత గ్రిప్ తెచ్చుకున్నారు? అంటే నా క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే అండి, ఒక విధంగా చెప్పాలంటే చింతకాయ లాంటిదండి. చింతకాయ చిన్న పిండి ఉన్నప్పుడు పులుపు ఉంటుందండి, కొంచెం పచ్చిగా అయినప్పుడు పులుపు ఉంటుంది, ముదిరినప్పుడు పులుపు ఉంటుంది, పండిపోయినప్పుడు పులుపు ఉంటుంది. అని నేను మారలేదు సార్, నా క్యారెక్టర్ అంతే అండి. చాలా మంది అంటే మార్చుకోంటారు, మారలేదు. అంటే సార్ ఈ లెర్నింగ్స్ కూడా ఏం నేర్పించలేదు అయితే, వీటి వల్ల కొంచెం మారితే మంచిది అని అంటే నేను అన్నాను కదా సార్, ఇక్కడ రాసి ఉంటుంది సార్, అదే చెప్పింది సార్. అది అప్పుడు మన ఎవరో ఏదో అన్నారు అంటే, ఏదో అన్నాడంటే నేను ఎప్పుడూ ఇది అని ఉంటాను, దానికి ప్రతిఫల అన్నాడు ఉంటాను. నేను ఎప్పుడో గత జనంలో ఏదో చేసి ఉంటాను, అంటే నాకు అందినట్టు దూరంగా వెళ్ళింది అంతే. అంటే ఇప్పుడు ఉన్నాను సార్, ఇప్పుడు నేను ఏ తప్పులు చేయకుండా, ఎవరికి ఏ హాని లేకుండా ఒక పద్ధతిగా చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ అటువంటి ఫ్యామిలీ అలా వస్తున్నానండి అలాగే. కానీ మరి నేను బాధపడాలంటే దేవుడు ఎదురు చేయలేదు కదండి. నేను పూర్వజన్మలో చేసిన తప్పులు ప్రక్షాళన అవుతుంది అంటే ఇచ్చినట్టు ఇచ్చి లాక్కుంటాడు, మన ఇచ్చిన ఏంటంటే నాకు నేనే ఫీల్ అవుతుంటాను, నేను ఎవరికి చెప్పుకోలేను.
అది మనం ఫీల్ అయ్యామనుకోండి ఆటోమేటిక్గా అది క్లియర్ అయిపోతుంది. ఐ థింక్ ఇప్పుడు మీకు కొంచెం పక్కన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కాబట్టి మిగతా వాళ్ళు కూడా ప్రొడ్యూసర్స్గా మీరు కొంచెం వెనక్కి తగ్గిన వాళ్ళు ముందు ఉంటారు. నాకు నేను మంచి ఫామ్లో ఉన్నప్పుడు మంచి ఫ్రెండ్స్ ఉన్నారండి, లేనప్పుడు ఉన్నారు. ఏంటంటే నేను చీకట్లో ఉన్నప్పుడు నిజమైన స్నేహితులు ఎవరు ఉన్నది ఉన్నారు. అందుకనే లేదు. ఇప్పుడు నేను వెలుతురులో ఉన్నప్పుడు నా ముందు చాలా మంది కనిపించేవాడు. అవునా, నేను చీకట్లో ఉన్నప్పుడు నాకు 2 3 4 అంతే. అది నాకు హ్యాపీ నచ్చేదంటే నాకు మనుషులు క్యారెక్టర్లు అన్నీ తెలుసుకున్నాను. ఇది బ్లైండ్గా వెళ్ళకూడదు, బ్లైండ్గా ఎవరిని నమ్మకూడదు. బ్యూటిఫుల్ సార్. అంటే మంచి కంబ్యాక్ ఇచ్చినప్పుడు కూడా బ్యూటిఫుల్ ప్యాడింగ్ ఆర్టిస్ట్ అంతని ప్యాక్ చేసి ఒక మంచి బిగ్ రేంజ్ సినిమా తీసుకొస్తున్నారు. అది కొంచెం ఈజీ అయిందా సార్, నాకు కొంచెం కష్టమైంది? ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారు, పృథ్వీరాజ్ ఈజీగా తీసాను. నచ్చేదంటే ఈ కథ నేను బాగా ప్రేమించానండి. నేను కంబ్యాక్ వస్తున్నప్పుడు నేను చేస్తున్న సినిమా మళ్ళీ అందరూ నా ప్రేయసరాలే చెప్పుకోవాలి. ఆ రోజు ప్రేయసరాలైనా ఎక్కువ యూత్ ఇష్టపడ్డారు, బాగా ఇష్టపడ్డారండి. ఈ సినిమాని యూత్తో పాటు ఫ్యామిలీస్ ఇష్టపడాలి, అందరు కలిసి చూడాలి. ఇప్పుడు మా ఇంట్లో అందరు కూర్చొని చూస్తున్న సినిమాలు చూస్తుంటాను. మా పిల్లలు అందరు కూర్చుని ఏదన్నా ఒక సినిమా చూస్తున్నాం అనుకోండి, ఒక సీన్ వచ్చింది అనుకోండి, అయితే నేనన్నా మొబైల్లో లేనో ఇలా చూడవలసి వస్తుంది, నాకు పిల్లలను చూడవలసి వస్తుంది. అంటే కలిసి చూడలేను కొన్ని సీన్లు. కరెక్ట్ సార్. బాగున్నట్టు అనిపిస్తుంది సినిమా, మధ్యలో ఇదేదో వెళ్ళిపోతుంటుంది. నా సినిమా ఇది కాదండి, ఇది అందరూ కూడా తలెత్తుకుని అలా చూస్తారు సినిమా. ఎక్కడ తల దించుకునే సన్నివేశాలు అక్కడ కూడా నా సినిమాలో ఉంటుంది సార్. అంటే ఇప్పుడు మేము ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా చూసిన వాళ్ళందరికీ పేరెంట్స్కి ఒక లెసన్ ఇవ్వబోతున్నారా, లేకపోతే పిల్లలకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నారా అనేది? రెండు సార్. రెండు ఎంచేదంటే ప్రతి తండ్రికి తన బిడ్డలపై ప్రేమ ఉంటుంది. మా క్యారెక్టర్లో 3 తండ్రులు ఉంటారు, 3 కూతుర్లు ఉన్నారు. ఒక తండ్రి ప్రేమగా పెంచుకుంటుంటాడు, తన ప్రేమను ఎప్పటికప్పుడు వ్యక్తం చేస్తుంటాడు. ఆ పిల్ల కూడా వ్యక్తం చేస్తుంటుంది, ఆ పిల్లలు కూడా, భార్య కూడా. ఇంకో తండ్రి ప్రేమగా మాట్లాడితే చదువు తక్కువ, మిడిల్ క్లాస్, ఎక్కువ మిడిల్ క్లాస్ ప్రేమగా మాట్లాడితే చదువు దెబ్బతింటుందేమో, గారం పెరిగిపోతుందేమో, చదువు లేకపోతే పొజిషన్ ఉండదు కదా. నా కూతురు కానీ నా కొడుకు కానీ పెద్ద పొజిషన్ ఉంటే నేను గొప్ప చెప్పుకుంటాను. ఒక ఐఏఎస్ ఆఫీసర్ తండ్రిని, ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ తండ్రిని అని చెప్పుకోవాలి కదా. దాంతో పిల్లలు భవిష్యత్తు కోసం అతను ప్రేమ చెప్పుకుంటాడు, ఉంటుంది లోపల గుండెల్లో ఉంటుంది ప్రేమ, బయట చెప్పడం. వాళ్ళ భవిష్యత్తు కోసం ఇంకా 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 అనేసి అతి చేస్తాడు. ఆ అతే ప్రమాదం అండి. అదే ఇప్పుడు మా సినిమాలో ఒక క్యారెక్టర్ పాపకి, ఆ కూతురికి 95% వస్తున్నా కూడా 5% ఎందుకు రాలేదు. ఆ అమ్మాయిని అందరూ కూడా ఊరు కాలేజీలోను స్కూల్లోనూ ఎక్కడ పడితే అక్కడ అమ్మాయిని ఒక ఏజ్లో పెద్ద గొప్ప సెలబ్రిటీలో చూస్తుంటారు. ఇక్కడ ఇంట్లో ఫాదర్ దగ్గర వచ్చేసరికి ఈసారిగానే వస్తాయి 100 ఏం చెప్పు అనేది. ఇంట్లో దొరికిన ప్రేమ బయట అలాగే ఒక అబ్బాయి చదువుతాడు, ప్రతిదీ పొగుడుతుంటుంటాడు. మంచి డ్రెస్ చేసుకున్నాను, ఏం చేసినా కూడా ఆ మాటలు అమ్మాయికి ఒక అమృతంలాగా ఉంటాయి. ఇంట్లో మాటలు చాలా చేదుగా కనపడుతుంటాయి. ఇంట్లో దొరకంది అక్కడ దొరికింది, దాంతో కనెక్ట్ అయిపోయింది. అది నేను నా సినిమాలో చెప్తున్నాను. నేను పేరెంట్స్ కూడా చెప్తున్నా. ఏం చెప్తుంటే పేరెంట్స్కి, మీరు 100 రావాలని చెప్పి అమ్మాయి మీద ప్రేమని దాచుకోకండి, మీ ప్రేమను చూపించండి. 100 అని చెప్పి అమ్మాయికి 100% దూరం కాదు. అలాగే ఆ పిల్లలు కూడా, మీ తండ్రికి మీ మీద ఎంత ప్రేమ ఉంటుంది, కానీ అతను ఏం చేసి మీ భవిష్యత్తు గురించి అది ఆలోచించుకోండి మీరు పిల్లలకి. అలా ఇంకో ఫాదర్ ఉంటాడు. ఆ ఫాదర్ ఏంటంటే బాగా డబ్బు ఉన్నవాడు, రిచ్. నాకు 1000 రూపాయలు 1000 అంటే 5000 ఖర్చు పెట్టుకో, మన స్టేటస్ ఎక్కడ తగ్గకూడదు అని చెప్పి అమ్మాయిని అలా పెంచుతుంటాడు. ఒక డబ్బున్న అమ్మాయిని ఒకడు చూస్తాడు, భలే ఉంది అమ్మాయి, అందానికి అందం ఉంది, డబ్బు ఉంది, అది ఉంటుంది అని చెప్పేసి ఆ అమ్మాయిని ట్రాప్ చేస్తాడు. ప్రేమ ఇది. ఇంకా ప్రేమ అన్నప్పుడు, ఆ ప్రేమ అన్నది ఆ టైం ఆ వయసులో ఎలా ఉంటుందంటే అది ఒక గొప్ప దానిలా కనిపిస్తుంది. అది తీసుకెళ్ళి వాళ్ళు చూపించి కొత్త లోకాలు చూపిస్తుంటారు కదా. ఆ కొత్త లోకాల్లో అమ్మాయి ఇన్వాల్వ్ అయిపోతుంది. ఇంట్లో సంబంధం చూస్తారు, ఆ అమ్మాయికి భయం వేస్తుంది. అది చెప్తుంది, మా ఇంట్లో సంబంధం చూస్తున్నారు, ఏం చేద్దాం అంటే చెప్పేసి నా గురించి. అమ్మో లేదు, మా నాన్న స్టేటస్ అంటాడు, ఆస్తి కావాలని అంటాడు, నీకు వెనక ఏం లేదు కదంటే
ఏదో పని చేస్తాం లేచిపోతాం, లేచిపోతే మీ వాళ్ళే అవుతారు కదా అని అందరికి అమ్మాయికి ఆ మాటలు ఏదో వేదంగా అనిపిస్తాయి. ఇంట్లో డబ్బు నగలు పెట్టుకుని లేచిపోతాం. ఆ అమ్మాయి ఆ లేచిపోయినప్పుడు ఒక నిమిషం ఆలోచిస్తుంది. మా నాన్న ఆ అమ్మాయిని చాలా ప్రేమగా చూసుకుంటాడు. ఆ అమ్మాయి ప్రపంచం. ఆ ప్రపంచం కూలిపోతే ఏంటి, ఆ నాన్న పరిస్థితి ఏంటి, తలెత్తుకోగలుగుతాడా బయటికి అన్నది ఆ క్షణం అమ్మాయి అలా ఆలోచించింది. అమ్మాయి ఇక్కడ మోసపోయిన తర్వాత ఆలోచిస్తుంది. అప్పుడు ఏమవుతుంది చేతులు జారిన తర్వాత? అది నేను ఈ సినిమాలో కూడా చెప్తున్నాను. అమ్మ నువ్వు ఒక అబ్బాయిని ప్రేమించావంటే ముందు మీ నాన్న మీ అమ్మాయి ఏంటి తెలుసుకో. నువ్వే ప్రపంచం అనుకుంటున్నప్పుడు ఇలా చేయకు. ఏం జనరల్గా ఏముంది, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు అనుకోండి, ఆ అమ్మాయి మోసం చేసింది అనుకోండి, వెళ్ళిపోయింది అనుకోండి, అబ్బాయి ఏదో గంటలు పెంచుకుని ఇదే ఉంటుంటాడు. ఇది జస్ట్ నెల 2 నెలలు ప్రేమ కోసం 20 ఏళ్ళు పిల్లలు పెంచి పిల్లలే నా ప్రపంచం అనుకున్న వాళ్ళు ఆ పిల్లల ఇంట్లోంచి వెళ్ళిపోతే ఏమైతే పరుగు మర్యాదలు ఏమైపోతాయి, అంత పెద్ద కుటుంబం. అది అదే నేను చెప్తున్నాను. ఒక్కొక్క క్యారెక్టర్ ద్వారా ఇంకొక క్యారెక్టర్ ద్వారా హ్యాపీగా ఫ్రెండ్లీగా ఉంటే ఎలా ఉంటుంది, భార్యతో ఎలా ఉండాలి. ఇప్పుడు భార్యతో ఉన్నప్పుడు ఒక చిన్న వంట బాగుంది అనుకోండి, బాగుందంటే ఆవిడకి వచ్చే ఆనందం మహా ఆనందం అని. నువ్వు కట్టుకున్న చీర బాగుందంటే మహా ఆనందం అని. ఏదైనా చిన్న ఆడవాళ్ళు ఏంటంటే డబ్బులకు ఆశించరు భర్త దగ్గర నుంచి, చిన్న పొగడతండి. ఆ పొగడత మిస్ అయితే ఏంటి, పొగిడితే ఏంటి, ఇది ఇలాగా మొత్తం ఫ్యామిలీ అందరూ కనెక్ట్ అయి ఉంటుంది. ఇది కాక కాలేజీకి సంబంధించి కాలేజ్ సీన్స్ ఉంటాయి, మంచి సీన్స్. కాలేజ్ అన్నప్పుడు ర్యాగింగ్లు ఉంటాయి, టీజింగ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అది కాకుండా కాలేజ్ స్టూడెంట్స్ ఇప్పుడున్న మెంటాలిటీ ఎలా ఉందంటే గవర్నమెంట్ ఉన్నాయి, ఉచితాలు ఉంటారు. ఉచితాలు మేము అడిగామా, ఈ ఉచితాలు ఇచ్చి మమ్మల్ని ఎందుకు సామర్థ్యం చేసేస్తున్నారు. కరెక్ట్, ఆ కాన్సెప్ట్ ఒకటి మాట్లాడాను. ఇంకోటి ఏంటంటే ఒక టీచర్ ఉద్యోగం రావాలంటే ఒక ట్రైనింగ్ ఉంటుంది, దాని మీద ఎటువంటి న్యూసెన్స్ ఉంటుంది, కేసు ఉంటుంది. కరెక్ట్, ఒక ఐఏఎస్ అవ్వాలంటే ఒక ట్రైనింగ్ ఉంటుంది, ఎటువంటి కేసులు ఉంటుంది. ఒక ఐపీఎస్ అవ్వాలంటే అది స్వచ్ఛంగా ఉంటుంది. మరి ఇప్పుడు వస్తున్న పొలిటీషియన్స్ ఏంటిది అంతా అన్ని కేసులు, కరప్షన్లు, మోసాలు, చీటింగ్లు. ఇటువంటి రాజకీయాలు ఉండకూడదు. దీనికి కూడా ఒక ఆలోచించాలి. ఇటువంటి ఉండబట్టే రాజకీయాలు భ్రష్టు పట్టిపోతున్నాయి, క్లీన్గా ఉండట్లేదు, నీట్గా ఉండట్లేదు. అంటే మనం ముందుకు వెళ్ళకపోతున్నాం. అవి లేనప్పుడు మన దేశం ఎక్కడో అగ్రస్థానంలో ఉంటాం. ఇంకోటి విషయం కూడా మాట్లాడాను, రిజర్వేషన్ గురించి మాట్లాడాను. ఒక రిజర్వేషన్లో అప్పుడు అంబేద్కర్ అన్న ఆయన ఒక 10 సంవత్సరాల కోసం ఇచ్చాడు. తర్వాత మన పొలిటీషియన్స్ ఏం చేశారు, దాన్ని వాళ్ళ అవసరాలకి, వాళ్ళ ఓట్లకి దాన్ని పొడించుకుంటూ ఇలా కంటిన్యూ చేసేసారు. ఇలా కరెక్ట్. దీనివల్ల ఏమైందంటే బాగా చదువుకున్న వాళ్ళకి, మంచి వ్యక్తి వాళ్ళకి ఉద్యోగాలు లేవు. రిజర్వేషన్లో అత్యవసర మార్కులతో బొటాబొటీగా మాట్లాడితే తలతో లేని వాళ్ళకి పెద్ద ఉద్యోగాలు. దాంతో ఏమైందంటే అందరూ కూడా వలసకి వెళ్ళిపోయారు. వలస అంటే అక్కడికి పోయారు. ఆ దేశంలో వాళ్ళు నెంబర్ 1 పొజిషన్ ఉన్నారు. మీరు సొంత కిచెన్ తీసుకోండి, సత్యాన్ని ఆధారం తీసుకోండి, మరి ప్రపంచానికి ఉన్న గూగుల్కి కానీ దానికి కానీ సాఫ్ట్వేర్కి కానీ వాళ్ళు నెంబర్ 1 పొజిషన్ ఉన్నారు. అంటే అతను డ్రీమ్స్ మన దగ్గర ఉన్నారు, మన వాళ్ళే. అవును, బట్ అక్కడికి వెళ్ళిపోయారండి. నేనేమంటా అంటే ఈ రిజర్వేషన్ తీసేస్తే మంచి వాళ్ళకి ఉంటుంది కదా, మంచి భవిష్యత్తు ఉంటుంది కదా. మన దేశం ముందుకు వెళ్ళడం కావాలి కదా. దేశం అక్కడ వెనక్కి వెళ్ళిపోయి మీ యొక్క ఓట్ల కోసం, మీ యొక్క రాజకీయ పద్ధతుల కోసం చేయొద్దు. బట్ ఏంటంటే సెన్సార్లో కొంచెం కట్ అయింది. దాన్ని నేను ఏం చేశానంటే ఇంకా రిజర్వేషన్ అనే బదులు రికమెండేషన్ చెప్పాల్సి వచ్చింది. అంటే ఈ రికమెండేషన్ కూడా అలాగే ఉంటుంది, చదువులేని రికమెండేషన్ ఇచ్చేస్తున్నారు. అంతే, అలాగా టచ్ చేసుకుంటూ యూత్ కూడా వాళ్ళ మనోభావాలు ఎలా ఉన్నాయన్నది నేను దీంట్లో చెప్పాను. అంటే సమాజంలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి ఈ సినిమా ద్వారా ఏదో విధంగా వాళ్ళకి ఉపయోగపడుతుంది సార్. బయట జరుగుతున్న విషయాలన్నింటినీ ఒక 2 గంటల సినిమాలోని మాకు మీరందరూ చూపించబోతున్నారు. చాలా ఎక్సైటెడ్ ఉన్నాం సార్. ఈ సినిమా 2 గంటల సినిమా ఉంటుంది. 2 గంటల సినిమాలో ఫస్ట్ హాఫ్ సరదాగా కాలేజు, వాళ్ళ వాతావరణం, లవ్ సీన్లు, వాళ్ళు ఏంటి
సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఎమోషన్స్. మన సినిమా చూస్తుంటే పక్కింట్లో చూసావా, అయితే మన ఇంట్లో జరిగిందా, అయితే ఇతనికి ఎలా తెలిసింది అని ఒక ఫీల్ అవుతారండి. సినిమా అయిపోయిన తర్వాత, సినిమా చూసిన తర్వాత ఒక సింగిల్గానే కొడుకోపోతే ఎవరు చూశారనుకోండి, మా నాన్నకి నా మీద ప్రేమ లేదనుకున్న వాళ్ళు చూశారనుకోండి, అరే మా నాన్నకి ఇంత ప్రేమ ఉంటుందా అని చెప్పేసి ఆ అమ్మాయి ఏదో విధంగా నాన్నకి ఇలా చేసుకుంటుంది ఈ సినిమా చూస్తే. లేదంటే ఈ తండ్రి చూశాడు అనుకోండి, నా కూతురుకి నా మీద ఇంత ప్రేమ ఉందా, నా ప్రేమ మా కూతురు తెలుసుకోవట్లేదు కదా, నా కూతురు చూపింది సినిమా అని చెప్పి తీసుకొచ్చి కూతురు సినిమా చూపిస్తారు. చెప్పలేని వాళ్ళు, వ్యక్తం చేయని వాళ్ళు. అలాగే ప్రేమ పెళ్లి చేసి వెళ్ళిపోతారు కదండి, వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఈ సినిమా చూస్తే మా నాన్నకి ఇంత ప్రేమ ఉందా, ఇంత తప్పని చేసేసాను, వాళ్ళు కాదనుకుని పెళ్లి చేసుకున్నాను, వెళ్ళాలి. సరే మా అమ్మాయి పెళ్లి చేసుకుంది, మా అమ్మాయి తప్పు చేసి పెళ్లి చేసుకుందంటే కారణం నేనే. కరెక్ట్. నేను సరదాగా ఉంటే, మామూలుగా ఉంటే, బాగుంటే, ప్రేమగా చూస్తే నా కూతురు ఇలా చేసేది కాదు కదా. తండ్రిని ఎదుర్కొంటాడు, వెళ్తాడు ఎదుర్కొంటూ, లేదా కూతురుని ఎదుర్కొంటూ తండ్రి వస్తాడు. అలాగే లేచిపోయిన జంట కూడా ఇలాగా ప్రతి ఒక్కరికి కూడా ఒక కనెక్ట్ అయ్యేసి మనది. ఇది మన చుట్టూ జరుగుతున్న కథ అండి. అంటే మీరు టైటిల్స్లోనే చాలా పట్టుబట్టి కూర్చుంటారు, ఇదే టైటిల్తో వెళ్దాము అని చాలా సార్లు అది ప్రూవ్ అయింది కూడా. ఈసారి పిఠాపురంలో అలా మొదలైందని. ఈ టైటిల్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఈ టైటిల్ అని కదా సార్, ఇది నాది అదే ఏరియా సార్, పిఠాపురం దగ్గర, కాకినాడ దగ్గర కదా సార్. శంకవరం అనుకుంటా కదా సార్. నేను పుట్టింది శంకవరం. మా మదర్ గవర్నమెంట్ టీచర్ ఉంది, ఉద్యోగం రీత్యా శంకవరం పక్కనే పిఠాపురం అండి. పక్క ఊళ్ళు తిరుగుతుంటే నేను పిఠాపురం కాన్స్టిట్యూన్సీ చదువుకున్నా. ఏమండి, చదువుకున్నప్పుడు మొన్న ఎలక్షన్స్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం డిక్లేర్ చేయగానే మా ఫ్రెండ్స్ అంతా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు. నన్ను రమ్మన్నారు ఎలక్షన్స్, క్యాన్వర్సింగ్ రమ్మన్నారు. నాకు పవన్ కళ్యాణ్ అయితే అసలు పరిచయం లేదు. నాకు నాగబాబు తెలిసింది బాగా, నా సినిమాలో రవి, ఒక్కడే, లవ్ ఇన్ హైదరాబాద్ సినిమాలు చేశాను. చిరంజీవి గారు తెలిసింది. నా ప్రేయస్ రవి సినిమా చూసి నన్ను ఆ రోజే గొప్పగా అప్రిషియేట్ చేసి నన్ను చాలా బాగా మాట్లాడారు. నాకు చిరంజీవి గారి మీద ఉన్న అభిమానం, నాగబాబుతో ఉన్న ఇష్టంతో నేను నెగ్గాలి అక్కడ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను పిఠాపురం క్యాన్వర్సింగ్ వెళ్ళాను. వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ అన్నారు, నీ షూటింగ్లన్నీ హైదరాబాద్లోనూ వైజాగ్లో చేస్తుంటావు కదా, నువ్వు ఇక్కడ ఎందుకు చేయు అంటే నవ్వుతూ చెప్పా, ఈసారి ఇక్కడే చేస్తాను సినిమాలో, మీరు మా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి, ఇక్కడే చేస్తా, ఇదే టైటిల్ పెడతా, పిఠాపురంలో టైటిల్ పెడతా అని చెప్తే ఆయన గెలిచారండి. నా బాధ్యత కదా, నేను మా ఫ్రెండ్స్కి చెప్పాను కాబట్టి అక్కడే పిఠాపురంలోనే 35 రోజులు షూటింగ్ చేశాను కదా. చుట్టుపక్కల ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నాకు అక్కడ చేయడం వల్ల నాకు బడ్జెట్ కూడా బాగా పెరిగిందండి. ఒక 50 లక్షలు బడ్జెట్ పెరిగింది. ఇక్కడైతే నాకు అంత పెరగదు. ఏం చెప్తుంటే ఈ ఆర్టిస్టులు నాకు మొత్తం దరిదాపు ఆర్టిస్టులు నువ్వు అంతా కలిసి 110 మంది ఉంటారు. ఈ పెద్ద సినిమా అండి, ఎక్కువ మంది ఆర్టిస్టులు సినిమాలో. ఆర్టిస్టులు తర్వాత ఒక ఆర్టిస్ట్ వచ్చాడంటే ఒక 5-6 మంది, 3-4 రెస్టారెంట్లు ఉంటారండి. మా రాజధానిగా 5 మంది ఉన్నారండి. ఇలాగ అందరికీ ఉంటారు ఆర్టిస్టులు ఏమంతానే. వాళ్ళందరికీ హోటల్స్లో రూమ్స్ ఇవ్వాలి కదండి, స్టార్ రూమ్స్ హోటల్ ఇవ్వాలి. అలా ఇచ్చుకుంటూ నాకు రూమ్ బిల్లు రోజుకి 50,000 హోటల్ బిల్స్ పడింది. తర్వాత ఇక్కడ షూటింగ్ అనుకోండి, షూటింగ్ ప్యాకప్ అయిపోతే ఎవరింటికి వెళ్ళాలి, కానీ ఇక్కడ రూమ్లు ఇవ్వాలి, నైట్ ఫుడ్ పెట్టాలి. నైట్ ఫుడ్ 30,000, 40,000, 50,000 కూడా ఈ రోజు సార్. అంటే హోటల్లో ఆర్డర్ ఇచ్చుకుంటుంటారు కదా. అదే ఇక్కడ షూటింగ్ చేసాం అనుకోండి, సండేలు అవి వచ్చి అనుకోండి షూటింగ్ పెట్టాం, డబుల్ పెట్టాలి, ఎందుకు సండే ఇలా గడుపుతాం కదా. కరెక్ట్ సార్. అక్కడికి వెళ్తే ఏమవుతుందంటే అవుట్డోర్, ఇంకా సండే మండే ఇంకేం చూడడం, పండగలు గట్ట ఏం చూడడం, షూటింగ్ చేద్దాం అనుకుంటాం, డబుల్ పెట్టాలి, త్రిబుల్ పెట్టాలి పడుతుంటాయి. కరెక్ట్ సార్. చేసుకుంటే పడవండి. ఆ విధంగా నాకు బడ్జెట్ పెరిగింది. బట్ నేను ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే నా ఫ్రెండ్స్కి నేను మాట ఇచ్చాను, నా మాట ప్రకారంగా అక్కడ షూటింగ్ హ్యాపీగా చేసుకున్నాం, బ్రహ్మాండంగా జరిగింది. సినిమా అవుట్పుట్ కూడా అదిరిపోయింది, మామూలుగా ఒక రేంజ్లో వచ్చింది. సూపర్ సార్, గ్రేట్. అయితే ఇప్పుడు కాన్స్టెన్సీ ఎలా ఉంది సార్ మీరు చూసిన తర్వాత, మీరు క్యాన్వాస్ చేసి వచ్చిన తర్వాత ఇప్పుడు డెవలప్మెంట్ ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు నేను షూటింగ్ క్యాన్వాసింగ్ వెళ్ళినప్పుడు రోడ్లు బాగుండేవి కదండి, పిఠాపురం కాన్స్టిట్యూన్సీ అంతా అలాగే ఉండేది, ఇది పిఠాపురంతో సహా. నేను షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా అలాగే ఉందండి.
నేను పిఠాపురం నుంచి సామర్లకోట వెళ్ళాలంటే ఆ రోడ్డు భయంకరంగా గతుకులుగా ఉంటుంది రోడ్డు అంటే. ఆ రోడ్లతోటి వెళ్ళేవాళ్ళు అంటే ఒక్కోసారి వెహికల్స్ చుట్టూ తిరిగి వచ్చేది. ఈ మధ్యకాలంలో ఒక 6 నెలల క్రితం వెళ్తే రోడ్డు ఒక రన్వేలా ఉన్నాయి. పిఠాపురం చుట్టుపక్కల ప్రతి ఏరియాకి రోడ్డు అద్భుతంగా ఉన్నాయి. రోడ్లే కాదండి, ఊర్లు కూడా అందంగా ఉన్నాయి. ప్రతి ఊరు కూడా ఒక అందంగా ఉన్నాయి. బట్ అది పవన్ కళ్యాణ్ గారు అయింది. హ్యాపీ. సూపర్ సార్. ఆయన రెఫరెన్స్ కూడా సినిమాలో పెట్టినట్టున్నారు. ఎంతవరకు ఉంటుంది, ఎలా ఉంటుంది? నాకు చిరంజీవి గారు అన్న, ఆ ఫ్యామిలీ అన్న, పవన్ కళ్యాణ్ గారు అన్న చాలా ఇష్టం ఉన్నాయి. ఏమంటే నేను నా అభిమానంతో ఈ సినిమాలో ప్రతి సినిమాలో పవన్ కళ్యాణ్ గారు యాక్టివ్ అవుతారు. సినిమాలో ఆయన ఎలివేషన్ డిఫరెంట్గా ఉంటుంది. నా సినిమాలో పవన్ కళ్యాణ్ గారు లేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారి టాపిక్ ఎక్కువ ఉంటుందండి. ఒక ఎలివేషన్ కింద ఉంటుందండి ఆయన టాపిక్. అలాగే ఒక కాలేజీలో ఒక స్పెషల్ సీన్ ఒకటి ఉంటుందండి, ఒక చీఫ్ గెస్ట్ సీన్. నా ఫ్రెండ్ జూనియర్ పవన్ కళ్యాణ్ ఆయనతో చేయించాను. అలాగే ఈ సినిమాకి రైటర్ శ్రీరామన్ డైలాగ్స్ ఉంటాయి. చాలా అద్భుతంగా ప్రతి డైలాగు ఒక ఫీల్ ఉండే డైలాగే ఉంటుంది. నేను చెప్తున్నాను కదా, లాస్ట్ హాఫ్ అన్ అవర్ కూడా మనం థియేటర్లో కూర్చున్నాం అనుకోవాలి. ఏదో చూస్తున్నాం, ఎక్కడో కలవం జరుగుతుందేమో, ఏదో తన వ్యవహారం అంతానే అన్నట్టు ఉంటుంది. డైలాగ్ కూడా అంత న్యాచురల్గా ఉంటుంది. ఇప్పుడు బిజినెస్ అనే మైండ్ సెట్కి వచ్చేస్తే సార్, ఇప్పుడున్న యాక్సెప్టెన్స్ ఎలా ఉంటుంది? ఎందుకంటే పెద్ద పెద్ద సినిమాలకి బిజినెస్ చాలా కష్టం అంటున్నారు కదా. ఇలాంటి ఒక మిడ్ రేంజ్ ఫిల్మ్స్కి మీరు ఖర్చు పెట్టిన ఖర్చుకి అండ్ ప్రొడ్యూసర్గా కూడా వ్యవహరిస్తున్నారు కాబట్టి బిజినెస్లో ఎంతవరకు క్యాల్కులేషన్స్ తీసుకున్నారు సార్? మీరు చెప్పింది కరెక్ట్ అండి. బట్ నేను నా సినిమాకి చాలా మంది అడుగుతున్నారు. ఓకే, నేను ఆ ఏరియా తీసుకుంటాను, ఈ ఏరియా తీసుకుంటాను. బట్ నేను ఆలోచిస్తాను అంటే ఇది చాలా మంచి ప్రాజెక్ట్. ఇది జనాలకు బాగా రీచ్ అవ్వాలి సినిమా. ఆ రీచ్ అయ్యే విధంగా నేను ఎంత ప్రమోషన్ చేసినా కూడా ఆ లోకల్ డిస్ట్రిబ్యూటర్ కూడా మంచి థియేటర్లో మంచి సెటప్ పెట్టుకోవాలండి. దానికోసం చూస్తానండి. ఈ 2-3 రోజుల్లో మొత్తం అన్ని కూడా సెట్ అయిపోతాయి. సార్ మీరు ఇప్పుడు చెప్పండి సార్, అంటే ఒక టైంలో కూడా మీరు ప్రొడ్యూస్ చేశారు, మంచి మంచి సినిమాలు చేశారు, ఇప్పుడు కూడా ప్రొడ్యూస్ ప్లస్ డైరెక్షన్ చేస్తారు కాబట్టి మీరు చూసిన చేంజెస్ ఏంటి సార్ ఇండస్ట్రీలో? 1999 నుంచి ఇప్పుడు 2026కి టెక్నాలజీలో బాగా డెవలప్ అయ్యాము. అప్పుడు మీరు అనుకున్న సినిమాల రోజుల కన్నా తక్కువ రోజులు మీరు చేసి సినిమా పెట్టేసేవారు ప్రొడ్యూసర్ టేబుల్ మీద. ఇప్పుడేమో అనుకున్న రోజుల కన్నా డబల్ బడ్జెట్లు అయిపోతున్నాయి, ఎక్కువ అయిపోతున్నాయి. ఇప్పుడు ఏంటంటే డిసిప్లిన్ లేదండి. అప్పుడు ఒక డిసిప్లిన్ ఉండదండి, డిసిప్లిన్ లేదు. నేను ఈ గ్యాప్లో చూసిన చేంజెస్ చాలా కనిపించాము. 7 గంటలకు ఆర్టిస్ట్ విత్ బ్యాకప్తో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ 7 గంటల షూటింగ్ అంటే ఆ పైన ఉన్న ఆర్టిస్ట్ రాజేంద్ర ప్రసాద్ గారు, కేదార్ శంకర్ గారు, పృథ్వీ గారు తప్పితే అదే ఎక్స్పీరియన్స్ మిగతా కొత్త జనరేషన్ లేరండి. మేకప్ అద్దుకుంటూనే ఉంటారు, చూసుకుంటూనే ఉంటారు. తర్వాత వాళ్ళకి ప్రొడ్యూసరు సినిమా ఒక వాల్యూ ఇద్దాం అన్నది చాలా మంది తగ్గిపోయిందండి. లేదండి, అది వాల్యూ లేదు. నా విషయంలోకి వచ్చేటప్పుడు కూడా నేను ఇంత సీనియర్ డైరెక్టర్ అయినా వాళ్ళంతా కొత్త చిన్న అయినా 1-2 సినిమాలు చేసిన వాళ్ళు అయినా కూడా కొంతమంది నన్ను ప్రాబ్లం పెట్టారు. ఇది వాళ్ళ మేకప్ అసిస్టెంట్గా లేదా టచ్అప్ బాయ్కి బేట 2 రోజులు లేట్ అయిందని చెప్పి వీళ్ళు 2-3 గంటలు లేట్కి వచ్చేవాళ్ళు. అది నేను మార్చుకుంటే వాళ్ళందరూ వెరీ గుడ్ ఆర్టిస్ట్. నా సినిమాలో చేసిన ఆర్టిస్టులు ఈ పెద్దలు సీనియర్ వదిలేశాను. ఈ కొత్తగా చేస్తున్న 3 అబ్బాయిలు 3 అమ్మాయిలు. 3 అమ్మాయిల్లో ప్రత్యూష నాకు అమ్మాయి అండి, రిహానా ఒక అమ్మాయి, శ్రీలు నాకు అమ్మాయి. 3 కూడా వాళ్ళ పాత్రలో పరకాయ ప్రవేశం చేసుకుంటున్నారు. అంటే సినిమా చూసిన తర్వాత ఏమంటే వీళ్ళ కోసం క్యారెక్టర్ రాశారా, క్యారెక్టర్ కోసం వెళ్ళుకుంటారా అన్నంత బాగా చేశారు వాళ్ళ క్యారెక్టర్. ముగ్గురు ఏ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ అండి ఈ 3 అమ్మాయిలు. బట్ ఏంటంటే వాళ్ళందరికీ మంచి ఫ్యూచర్ బాగుంటుంది, బ్రహ్మాండ భవిష్యత్తు ఉంటుందండి. కొంచెం యాటిట్యూడ్ మార్చుకోమంటాను. అంటే పాపం వాళ్ళకి తెలియకపోవచ్చు, వాళ్ళ పక్కన ఈ అసిస్టెంట్లు ఉంటారు కదండి, ఈ అసిస్టెంట్లు వాళ్ళని టార్చర్ పెడుతుంటారు రోజు అన్నది. అది చెప్పాలి. నేను సినిమా అయిపోయిన వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక రోజు రాసుకొని చెప్తాం వచ్చి ఇచ్చేందుకు మీకు మంచి భవిష్యత్తు అన్నారు మీ అందరికీ. మీరు ఎవరో మీ అసిస్టెంట్లు మాటలు యూజ్ చేయొద్దు. ఇప్పుడు నేను గత సినిమా పనిచేసినప్పుడు ప్రొడ్యూసర్ ఆ టైం డబ్బులు ఇవ్వకపోయినా కూడా ఆర్టిస్ట్ వచ్చేసి వెళ్ళిపోయేవారు. అది లెక్కండి. ఎందుకంటే వాళ్ళు సినిమాను ప్రేమిస్తారు కాబట్టి డబ్బు ఈరోజు కూడా రేపని చేస్తారు కదండి.
కానీ ఎప్పటికప్పుడు ఎలా ఇస్తేనే వస్తాం అన్నది కరెక్ట్ కాదు. ఎస్ సార్. అంటే మీరు నార్మల్ డైరెక్టర్గా ఆడియన్స్ అందరికీ తెలుసు ఎమోషన్స్లో ఎంత కింగ్ ఆఫ్ ఎమోషన్స్ మీరు పట్టుకొని ఆడియన్స్కి ఎంత బాగా కనెక్ట్ చేస్తారు. అంటే అప్పుడులోని 1999లో సేమ్ క్లైమాక్స్, ప్రేసరా క్లైమాక్స్ ఇప్పుడు ఈ రోజుల్లో తీసుంటే యాక్సెప్టెన్స్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. బట్ ఆ ఎమోషన్స్లోని ఎంతవరకు డిఫరెన్స్ వచ్చింది సార్? ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా రియాలిటీగా ఉండాలి, ఆడియన్స్ ఓవర్ ఎగ్జాగరేట్ చేయొద్దు, సినిమాను కూడా రియాలిటీకి దగ్గరికి ఆడియన్స్కి ఎంత దగ్గర తీసుకొస్తే అంత బెస్ట్ అంటుంటారు కదా. సో సేమ్ ప్రేస్ రావే లాంటి క్లైమాక్స్ ఇప్పుడు తీసుంటే యాక్సెప్టెన్స్ ఎలా ఉంటుంది అంటారు సార్? చూస్తారు. Okay. ఎందుకంటే మన మా రేస్ రవి ప్రొడ్యూసర్ రామారెడ్డి గారు లేరు, సురేష్ బాబు గారు Yes. రామారెడ్డి స్కూల్ ఉందండి, Yes. వాళ్ళకి ఈ సినిమా అప్పుడప్పుడు చూపిస్తుంటారు. చూపించి ఎమోషన్స్ నేర్చుకోండి అయ్యా. ఆ కొత్త డైరెక్టర్ అతను ఫస్ట్ సినిమా అంటే ఫస్ట్ సినిమా డైరెక్టర్ కాబట్టి నాశనం ఎక్కువ చూపిస్తుంటారు అంటే ఆ ఫస్ట్ సినిమా ఆ డైరెక్టర్ ఎమోషన్స్ ఎలా క్యాచ్ చేసిండు, ఎక్కడ ఏముంటుంది అని మొన్న కూడా నాతో అదే అన్నాడు సురేష్ బాబు గారు. అంటే నేను ఏమంటానంటే సినిమా ఏదో న్యాచురల్గా చేయాలి అని చెప్పి న్యాచురల్ కాదండి. ఆ కంటెంట్ పట్టుకోవాలండి, ఆ భావాన్ని పట్టుకోవాలండి, ఫీల్ పట్టుకోవాలండి. ఆ ఫీల్ పట్టుకుంటే ఉంటుంది, నా కథలో ఆ ఫీల్ ఉంటుంది. సూపర్ సార్. అండ్ ప్రేస్ రావే రిలీజ్ అయిన తర్వాత మీకు బాగా షాకింగ్ కానీ మంచి కాంప్లిమెంట్ కానీ ఏమైనా గుర్తున్నాయి సార్? ఇలా ప్రతిదీ గుర్తున్నాను. ఓకే. ప్రేస్ రవి రిలీజ్ అయిన తర్వాత నేను పోసాల మురళి గారు అంటే తిరుపతి వెళ్ళిపోయాను. ఓకే. తిరుపతి వెళ్ళి మేము ఇంటికి వచ్చేసరికి నాది సింగిల్ బెడ్రూమ్ ఇల్లు అన్నమాట. సగం అంతా బొకేలతోటి, స్వీట్ బాక్సులతోటి, ఎవరెవరో ఇచ్చిన చెక్కులతోటి ఉందండి. సర్ప్రైజ్ షాకింగ్ ఉంది. అంటే నేను ఇంత తెలిసిపోయిందా అనేసి చెక్కులు, డబ్బులు. ఆ తర్వాత నెక్స్ట్ డే నా అభిమాన హీరో ఉంది మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన నేను దూరం నుంచి చూడడం తప్పితే దగ్గరికి వెళ్ళడం, మాట్లాడడం లేదండి. ఇప్పుడు అసలు సోన్స్ అని కూడా తెలియదు. అటువంటి ఆ సినిమా చూసి ఆయన ఒక థ్రిల్లోకి వెళ్ళిపోయి ఎవరి డైరెక్టర్ శివాజీ రాజా గారిని అడిగితే ఆయన పక్కన నిలబడ్డామంటే గుడ్డుతోటి ఇతను డైరెక్టర్ కింద చూశారు. నేను దగ్గరికి వెళ్ళి అలా వెళ్ళబోతుంటే టక్కున లాక్కునండి తను గుండెలు కట్టుకుని భుజం మీద ఎలా కొట్టి నా చేయి పట్టుకుని అలాగే నడుచుకుంటూ వచ్చి ఆయన కారులో కూర్చుంటే ఆయన డ్రైవ్ చేస్తుంటే ఆయన పక్కన సీట్లో నేను కూర్చుని వెనకాల రాజా రవీంద్ర గారు, శివాజీ రాజా గారు కూర్చుంటే అర్ధరాత్రి 12 గంటలకి నానక్రమగూడ లొకేషన్ షూటింగ్, శ్రీకాంత్ గారు షూటింగ్ జరుగుతుంది, అక్కడికి వెళ్ళి ఆయనతో గడిపి మళ్ళీ అందరం కలిసి చిరంజీవి గారి ఇంటికి వచ్చామండి. ఫస్ట్ చిరంజీవి గారి ఇంటికి అడుగు పెట్టడం అర్ధరాత్రి వచ్చి ఆయనతో 3 to 4 hours స్పెండ్ చేసి ఫస్ట్ దాంట్లోనే ఎవరు అంత స్పీడ్గా అంటారు మహేష్ మంచి కథ రెడీ చేయమా సినిమా చేస్తాం అని నన్ను అంటుంటే అసలు అది మర్చిపోయే క్షణాలు. నేను ప్రేజ్ రవి షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఏ రోజు ఏంటి ఏం జరిగింది అన్నది నా మైండ్లో ఫీల్ అయిపోయిందండి, పోదండి. ఆ తర్వాత నుంచి కొన్ని సినిమాలు చేశానండి. కొన్ని సీన్లు ఎక్కడెక్కడ వేసి గుర్తుంటుంది, కొన్ని గుర్తు తెచ్చుకోవాలి. ఆ తర్వాత పిఠాపురంలో అలా మొదలైన సినిమా ఏ రోజు ఏ సీను ఎన్ని గంటలు తీసాను, ఎక్కడ తీసాను, ఎలా తీసాను, ఇది కూడా నా జీవితంలో మర్చిపోయాను. అలా అంత ఫీల్ అయిపోయిందండి. కంటెంట్ ఎలా ఉంది, నాకు అంత జరిగింది కూడా అలాగే జరిగింది లొకేషన్ అంతా. సార్ రెండోసారి కూడా మన రామానాయుడు గారు, చిరంజీవి గారు కలిసి మిమ్మల్ని యాక్సెప్ట్ చేసి ఒక స్టోరీ రైట్ చేయమన్నప్పుడు ఎలాంటి స్టోరీస్ రాసేవారు సార్? అంటే అప్పుడున్న చిరంజీవి గారి ఫేమ్కి, ఆయనకున్న ఆరాకి ఎలాంటి స్టోరీస్ రాద్దామని అనుకున్నారు, ఎలాంటి రాశారు అనేది? నేను ఆ టైంలో చిరంజీవి గారికి రామానాయుడు గారు సినిమా చేద్దాం మహేష్ అని ఆ రోజు ఏంటంటే నేను గానగాపూర్లో ఒక్కడే సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయిన తర్వాత గానగాపూర్లో పారాయణం చేసుకుంటుంటే నాయుడు గారు ఫోన్ చేశారు లాస్ట్ ఇయర్, ఎక్కడ ఉన్నామమ్మా అన్నారు. నేను కొన్నానంటే సరే ఎప్పుడు వస్తున్నా అంటే నైట్కి వచ్చేస్తాను సార్, డైరెక్ట్గా నా దగ్గరికి రాదు అన్నారు. బట్ నేనంటే ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇందాక మీరు అన్నట్టు నేను ఆ 2వ రోజు 3వ రోజు 2 రోజులు ఉంటాను వెళ్ళిపోయి నెల కారు వేసుకుని గుళ్ళు గోపులు తిరుగుతూ 10 రోజులు లేకపోతే ఏమో ఫోన్ కూడా అందుబాటులో ఉన్నాను. అలాగా అప్పుడు రిలీజ్ అయిన 1 వీక్ నేను బయటకు వెళ్ళిపోయానంటే నాయుడు గారు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఈవినింగ్ వచ్చామన్నారు డైరెక్ట్గా. బట్ నేను ఒక్కడే సినిమా మంచి హిట్ అయిందంటే ప్రెస్ మీట్కి నేను లేను. ఓకే. సక్సెస్ మీట్ పెట్టుకున్నారు. అందరూ శ్రీహరి గారిని నా మహేంద్ర గారిని అడిగారట, ఏం మహేష్ ఎందుకు లేడు, మహేష్ గారు డబ్బులు ఇవ్వలేదా మీరు, అలిగాడా ఏంటి ఇలాగ అంటే శ్రీహరి నాకు ఫోన్ చేసాయినా ఇలాగ అన్నారు, నువ్వు రా ఇలాగ చాలా బాగా జరిగింది మీటింగ్, నువ్వు ఉండుంటే బాగుంటుంది కదా.
సరే ఆయనతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి నేను ఈవినింగ్ ఆయన దగ్గర నాయుడు గారితో వచ్చేస్తాను చెప్పాను 8 కల్లా వచ్చేస్తానని ఉన్నా. వాడు శ్రీహరి గారు ఫోన్ చేయడంతో ఇంకా అటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి శ్రీహరి గారితో అలా మాట్లాడుతున్నా నాయుడు గారికి ఫోన్ చేశాను. సార్ ఇంకా టైం పడుతుంది సార్, ఇంకొక 1 అవర్ పడుతుంది. సరే అయితే మార్నింగ్ వెళ్తాం. మార్నింగ్ వచ్చేసాను. మార్నింగ్ వెళ్ళాను. మార్నింగ్ వెళ్తే గుడ్ న్యూస్ అమ్మనికి చిరంజీవి గారితో నువ్వు సినిమా చేయబోతున్నావు, మంచి కథ రెడీ చేసుకో అంటే నేను చాలా సర్ప్రైజ్ అయిపోయాను. అయిపోయి వెంటనే శ్రీహరి దగ్గరికి వచ్చాను. వచ్చి ఆయన చెప్పారు ఇలాగట చిరంజీవి గారి సినిమా అనుకున్నారు. అదన్నా బన్నీ 100 days ఫంక్షన్ జరిగింది. ఆ బన్నీ 100 days ఫంక్షన్లో నాయుడు గారు చిరంజీవి గారు అంతా గెస్టులు. అప్పుడు మాట్లాడుకున్నారు. మాట్లాడుకుంటే నా పేరు ఇలా రావడం, నేను నాయుడు గారు నాకు చెప్పడం అంటే నేను అంటే శ్రీహరి గారు చెప్పడం, శ్రీహరి గారు చిరంజీవి గారితో మాట్లాడడం అంటే రమ్మంటే ఈవినింగ్ నేను శ్రీహరి గారి ఇంటికి వెళ్ళి చిరంజీవి గారితో కూర్చొని మాట్లాడి నాకు మంచి సినిమా కథ రెడీ చేయమని విషయం అంటే నేను అనుకున్నాను కదా. బట్ ఆయన అప్పుడు పాలిటిక్స్లో రావాలనుకుంటారు ఆ టైంలో. ఆయనకి ఆ సినిమా బాగా ప్లస్ అవుతుంది కదా. ఓకే 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 పాలిటిక్స్లోకి రావడానికి ఉందిలా ఉండాలి కదా, అందరు కనెక్ట్ అయి ఉండాలి అని అనుకున్నాను. అనుకుని రామారావు గారికి సర్దార్ బాపారాయుడు, కొండవీటి సింహం, బొబ్బులు పులి అవి జస్టిస్ చౌదరి అవి రామారావు గారికి బాగా ఉపయోగపడ్డాయి ఆ టైంలో. అవును సార్. అలాగే సోషల్ ఎలిమెంట్ మీద పెట్టుకుని చేద్దాం అనుకుని చేశానంటే బట్ వర్కౌట్ లేట్ అయింది. ఈ లోపల ఆయన పాలిటిక్స్లోకి వెళ్ళిపోయారు. గ్రేట్ సార్, నో రిసర్వ్. అండ్ ఇప్పుడు శ్రీహరి గారితో 3 సినిమాలు చేశారు కదా సార్, ఆయనతో బాండింగ్ సార్ అంటే ఒక యాక్టర్గా కన్నా ఒక మంచి మనిషిని ఎప్పుడు కోల్పోయామని ఎప్పుడు సినిమా ఇండస్ట్రీ అనుకుంటుంది, అండ్ ప్రేక్షకులు కూడా అదే అనుకుంటూ ఉంటారు. బట్ ఆయన దగ్గర నుంచి మీరు చూసారు కదా 3 సినిమాలు, శ్రీహరి గారికి మేము చూడడం కోణం ఏదైనా? శ్రీహరి నేను అతి థిక్కెస్ట్ ఫ్రెండ్స్ అండి. శ్రీహరి గారి ఇంట్లో ఆయన బెడ్ మీద పక్కన పడుకుని శాంతి గారి తర్వాత నేను శాంతి గారు పడుకున్నా కూడా నేను పక్కన పడుకుంటాను. అంత ఫ్యామిలీ ఫ్రెండ్ మనకి. ఆయన బెడ్రూమ్లోకి డైరెక్ట్గా వెళ్దాం, ఇంట్లో ఏది ఉంటుంది తీసుకుని తింటాం. ఇంకేంటంటే శ్రీహరి గారు ఆయన ఒకసారి మా రామారాయుడు స్టూడియోలో నేను పనిచేస్తున్న టైంలో సంతానం సినిమా అంటే తెలుగులో సూర్య గారి సినిమా, ఆ సినిమా షూటింగ్ జరుగుతుంది. కాలేజ్ సీన్స్ ఇది కాలేజ్ స్టూడెంట్ అంటే అది చిన్న చిన్న వేషాలు వేస్తున్నారు. ఆ టైం నేను సూపర్ బోల్ సినిమా చేస్తున్నాను. దాంట్లో అడిగారు వేషం లేదు. ఆ సూపర్ బోల్స్ అయిపోయిన తర్వాత తాజ్ మహల్ సినిమా ఒకటి నాయుడు గారి స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది, రెడీ అయిపోయింది, పక్క అయిపోయింది. ఆర్టిస్టులు చూస్తున్నారు. ఒక హీరోయిన్ బ్రదర్ విలన్ వేషం లాంటి ఉంటుందండి. ఓ 3 పేర్లు అనుకున్నారు. ఒక ఆయన గజర్ ఖాన్ అని మా సూపర్ పోలీస్లో చేసిన ఆయన పేరు, ఇంక 2 పేరు, 3వ పేరు శ్రీహరి గారు. మా నాయుడు గారి దగ్గర ఎలా ఉంటుందంటే ఆప్షన్స్ ఫస్ట్ ఓకే అయిపోయిందా అంతే, ఇంక 2, 3 ఉండవాలి. ఫస్ట్ డేట్ లేకపోతే రెండోది డేట్ లేకపోతే 3వది. ఓకే, అది నేను చూసి అంటే శ్రీహరి ఇంటికి ఇక్కడే ఉండేవాడు అండి, ఈ పక్కన బిల్డింగ్లో ఉండేవాడు. నేను ఇంటికి వెళ్ళి మాట్లాడేప్పుడు ఒక పెద్ద ఫోన్ ఉంది కదా, ఇలాగా సినిమా జరుగుతుంది నాయుడు గారికి, మంచి వేషం, నువ్వు రేపు వెళ్ళి కలు, నీ పేరు ఉంది దాంట్లో కానీ నీ వస్తుందో కన్ఫర్మ్ లేదు, కలిస్తే ఏమైనా ఉపయోగం ఉంటుంది కదా. ఓకే ఓకే అంటే మార్నింగ్ వచ్చేసాడు నాయుడు గారు, మళ్ళీ కలిసేది నాయుడు గారు. అది అనుకుంటే నాయుడు గారు ప్రామిస్ చేయలేదండి. అది సార్ మీ దాంట్లో ఒక క్యారెక్టర్ ఉందట కదా, పఠాన్ ముస్లిం క్యారెక్టర్ ఉందట కదా అంటే నీ వరకు వచ్చేసిందా, అదే సరే చెప్తాం, అదే చెప్తాం, రేపు ఫైనల్ చేద్దాం అన్నారు. చూద్దాం, ఇంకా చూస్తున్నారు అది అన్నట్లే. నాయుడు గారి దగ్గర నుంచి అంత స్పీడ్గా రాలేదని చెప్పి నా ఏం చేసేటంటే వెళ్ళిపోయి, ఆయన గొప్ప నటి అవడం కారణం అదే మనం కసి. నాయుడు గారి దగ్గర నుంచి మనకి ఎప్రిషియేషన్ రాలేదని ఫీల్ అవ్వలేదు, వెళ్ళిపోయి గెటప్ వేసుకున్నాడు. ముస్లిం గెటప్ వేసుకుని మొత్తం కళ్ళకి చూడమా ఇవన్నీ పెట్టుకుని వస్తే నేనే గుర్తుపట్టలేదు. నాయుడు గారి రూమ్లోకి వచ్చి సార్ నాయుడు గారికి చాలా నమస్కారం పెడుతుంటే ఎవరమ్మా ఎవరేంటంటే నేను సార్ శ్రీహరి సార్. ఓరి నువ్వా అన్నాడు నాయుడు గారు. చూసా గెటప్ అంతా చూసా నువ్వు ఫిక్స్ అని అంటాడు. ఆ సినిమా ఆయన కెరీర్ టర్నింగ్ అయిపోయిందండి. ఆయన ఫస్ట్ టైం నంది అవార్డు కూడా వచ్చింది బెస్ట్ యాక్టర్ కింద. ఇంకా అక్కడి నుంచి మా ఇద్దరు అంటే నాకు మహేష్ ఆ రోజు చెప్పడం బట్టి, మహేష్ చేయడం బట్టే కదా నాకు ఇలా వచ్చింది అని పాపం ఒక రకమైనది. నాకు బిర్యానీ అంటే బాగా ఇష్టం ఆ రోజుల్లో. ఓకే, ఇక్కడ చెక్ పోస్ట్ మన SRF సిగ్నల్స్ దగ్గరే ఒక
బిర్యానీ రెస్టారెంట్ ఉంది మాకు. ఆయన అక్కడే తీసుకునేవాడు, అక్కడే తెప్పించేవాడు బిర్యానీ, ఇద్దరు బిసి తినేవాడు. పెళ్లికి వెళ్ళదు. ఆ తర్వాత నా సినిమా అమ్మాయి సురేష్లో చేస్తున్నప్పుడు నాయుడు గారి కుటుంబం సినిమా, అలా సినిమాలు చేస్తాను. మంచి వేషం అంటే ఫస్ట్ అతని పేరు రిఫరెన్స్, అతను చెప్పేవాడు నాయుడు గారికి. అలాగా ఆ తర్వాత ప్రేమించుకున్నారు సినిమా. ప్రేమించుకున్నారలో తను క్యారెక్టర్ బాగుంటుందండి. మనిషి కూడా అందంగా ఉంటాడండి, భలే ఉంటారు సార్ అందులో లుంగి కట్టుకోండి. అప్పుడే పెళ్లి అయింది మాకు, కొత్త పెళ్లి కొడుకు అండి. కొత్త పెళ్లి కొడుకు కళ కూడా కనబడుతుంది కదండి, కనబడుతుంది. భలే ఉన్నా అది హీరోగా చేయొచ్చు కదా, ఊరికే జ్యోతిలోకి నా మీద పొట్టోడిని హీరో అవడం ఏంటంటే అన్న తర్వాత అతనికి ఒక 2 yearsకి పోలీస్ సినిమా ద్వారా హీరో అయ్యింది. ఇంకా అతనికి అంటే బాగా ఎందుకంటే ఇష్టం అంటే, పోలీసు జరుగుతుందంటే ఇంకో సినిమా ఏదో జరుగుతుంది, పోలీస్ కూడా ఇంకా స్టార్ట్ అయింది అనుకుంటారు, అప్పుడు స్టార్ట్ అయింది. బట్ ఒక సినిమా షూటింగ్ జరుగుతుందండి, రామసక్నోడు సినిమా. రామసక్నోడు సాగర్ గారు డైరెక్టర్. పోలీసు నేను ప్రేయస్ రవిలో ఒక క్యారెక్టర్ ఉంటున్నాను, దానికోసం అంటే ప్రేయస్ రవి క్యారెక్టర్ కానీ ఒకటి పిలిచాడు, ఇది సినిమా చేస్తున్నా కదా దాని గురించి కలిస్తే వెళ్ళి కలిసాను, మాట్లాడాను. అప్పటికి ప్రేయస్ రవి కూడా అవ్వలేదు, స్టార్ట్ అవ్వలేదండి. శివయ్య జరుగుతున్నాడు. శివయ్య డేట్ కోసం వెళ్ళినప్పుడు రామసక్నుడు షూటింగ్ జరుగుతున్నట్టు అక్కడ ఇంట్లో. ఇల్లు భలే ఉంది బాబా, ఇల్లు మనం జీవితంలో ఎప్పుడైనా ఇటువంటి ఇల్లు కట్టగలమా, కొనగలమా అంటూ ఉండేవాడు. ఏమో నీ టైం అంటే ఈలే కొనేస్తావు కదా అని అంటే అదే ఇల్లు కొన్నాడండి. అది కూడా ఇప్పుడు నా అయోధ్యమే సినిమా ఆయన ప్రొడ్యూసర్ అండి. ఆయన సినిమా అప్పుడు 70 లక్షలు 80 లక్షలు ₹1 కోటి బిజినెస్ ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండేది కదా. ఫస్ట్ టైం 3.5 కోట్లు బిజినెస్ చేసిన సినిమా. టేబుల్ ప్రాఫిట్ ఆయనకి కోటి బతికంతా మిగిలింది. ఆ డబ్బులు తీసుకెళ్ళి ఆ ఇంటికి కట్టాడండి, ఇల్లు తీసుకున్నాం. ఆ ఇల్లు గృహప్రవేశం మీద అందరికీ చెప్పాడు, మీడియా అందరికీ. ఇక మహేష్ సినిమా మహేష్ అన్నాడు, ఇల్లు కొనేసాను అని. అలాగే నాకు బాగా బాండింగ్, మనం బాగా నేను ఓవర్నైట్ ఏదైనా ఎక్కడ అంటే అక్కడ చిన్నపిల్లల్లో వచ్చేస్తాను. పెద్ద స్టార్ అయిపోయినా కూడా ఎంతైనా కూడా నేను సరదాగా మేము ఇద్దరు బాబాయ్ అని పిలుచుకుంటాం. బాబాయ్ చిన్న ఫంక్షన్ మా వాళ్ళకి చిన్న పెళ్ళి ఒకటి ఉంది, వస్తావా అంటే పోదాం, ఏముంది మా వాళ్ళకి చిన్న పండుగ ఉంది వస్తావా, పోదాం, ఏదంటే అదండి. అలాగే చాలా గొప్ప యాక్టర్ అతను. లేకపోవడం నాకు చాలా మైనస్. అంటే నాకు అంటే మైనస్ అంటే కెరీర్ అని కాదు అనేది, ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయాను. మంచి స్నేహితుడు సార్, మంచి స్నేహితుడు. నాకు మంచి చక్రి ఒక మ్యూజిక్ డైరెక్టర్ అండి, ఆయన చాలా మంచి స్నేహితుడు. రోజు గంటలు మాట్లాడుకునే వ్యక్తులు. ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ శ్రీకాంత్ గారిని, వివి వినాయక్ గారిని మీతో కలిసి పనిచేసిన వాళ్ళందరినీ కలుస్తుంటే ఎలా ఉంటుంది సార్? పాత రోజులు ఏమైనా గుర్తొస్తాయా అని డిస్కషన్స్ అవుతాయి? అంటే గుర్తెచ్చుకుంటాను, పాత రోజులు గుర్తిస్తుంది. అయితే మన శ్రీకాంత్ గారు మన నా ఫంక్షన్ ప్రేజ్ రావడం గురించే మాట్లాడారు. నేను ఆ సినిమా ఆ రోజు నేను షూటింగ్ చేస్తున్నప్పుడు నా యాటిట్యూడ్ చూసి ఇప్పుడు చాలా పెద్ద డైరెక్టర్ అసలు అంటే బాబు ఫస్ట్ సినిమా అన్నప్పుడు ఏం చేస్తున్నారు ఏంటని వాళ్ళు 1-10 సార్లు చూస్తుంటారండి. లేకపోతే వాళ్ళు ఏదో సజెషన్స్ ఇస్తారు, వాళ్ళ అనుభవం ఎక్కువ కదా నాకు. అప్పటికి చాలా సినిమాలు చేశాడండి, 30 సినిమాలు చేశాడు. అనుభవం మీద ఇలా అయితే బెటర్ అలాగైతే బెటర్ అండి. కానీ ఆ ఛాన్స్ వాళ్ళకి నేను ఇవ్వలేదండి. నేను ఏం చేస్తున్నాను కూడా వాళ్ళకి అర్థమే కాదు, ఇది కాదు. అర్థం చేసుకునే టైంకి అసలు ఆ సినిమా డబ్బింగ్ వచ్చేసరికి వాళ్ళకి ఒక వెతికిది కనిపించింది మాకు. వినాయక్ గారు నేను పనిచేసే ఉంటుంది చెప్పాల్సిన సినిమాకి నాతో పనిచేశాను. ఆయన కూడా అదే అన్నీ తలుచుకుంటుంటారు. అంటే నా అదృష్టం ఏంటంటే వివి వినాయక్ గారు కానీ, లేదా కోటల శివ గారు కానీ, లేదా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కానీ, లేదా శ్రీకాంత్ గారు కానీ, వీళ్ళందరం కూడా మేమంతా కలిసి మంచి వర్క్ చేస్తున్నామండి. ఓప్పుడు వాళ్ళకి నాకు చాలా దూరం ఉందండి. నేను ఏదో ఒకటి కింద పెట్టుకుంటే వాళ్ళ 50-60 100 మెట్లలో ఉన్నాను. అయినా కూడా వాళ్ళు మేము అంత ఎత్తులో ఉన్నాం అన్నది కాదండి. నేను కనిపిస్తే అంత ఆప్యాయతగా, అంత ప్రేమగా అలా మాట్లాడుతాను. అది సంస్కారం. సార్ కంబ్యాక్ లో అందరినీ వెళ్ళి కలుస్తున్నారు, మంచిగా మాట్లాడుతున్నారు. ఐ థింక్ బ్రహ్మానందం గారు ఒక్కరిని కలాలి. ఆయనతో మీకున్న బాండ్, ఆయన ఆ సినిమాకి భాగ్యరాజ్ గారు. బ్రహ్మానందం గారు నాకు నేనంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం అండి. అంటే
మీరు చెప్తారు ఇప్పుడు అది కూడా అండి. ఓకే. నేను డైరెక్టర్ అవడానికి కారణం కూడా బ్రహ్మాండంగా రస్తం ఉందండి. బా. ధర్మచక్రం సినిమాకి ఒక కామెడీ ట్రాక్ ఉంటుందండి. ఆ కామెడీ ట్రాక్ ఆల్రెడీగా డైరెక్ట్గా షూట్ చేశారు సురేష్ కృష్ణ గారు. అది రీ రికార్డింగ్ చెన్నైలో జరిగింది. అప్పుడు మాకు ఇక్కడ స్టూడియోలు లేవు, రికార్డింగ్ అవును స్టూడియో లేవు. ఆ రీ రికార్డింగ్ జరుగుతున్న టైంలో ఆ శ్రీలేఖ గారి మ్యూజిక్ అండి. వాళ్ళు ఎవరికి ఆ సీన్స్ నచ్చలేదు, కామెడీ సీన్స్. ఓకే. కామెడీ పండలేదండి, సినిమా బాగుంది, ఎమోషన్స్ బాగున్నాయి, కామెడీ పండలేదు. అప్పుడు నేను జంజల్ గారి దగ్గర పనిచేస్తున్నాను, సురేష్ ప్రొడక్షన్స్ ఉంది, జంజల్ గారి దోహనా పెళ్ళి. ఓకే. నాయుడు నాకు వెంటనే ఫోన్ చేశారు, మహేష్ మంచి అర్జెంట్ కామెడీ ట్రాక్ కావాలి, బాగాలేదని అంటే సరే సార్ అనేసి జంజల్ గారు చెప్తే ఆయన 2-3 ట్రాక్లు చెప్పారు. వెంటనే నేను నాయుడు గారికి ఫోన్ చేస్తాను, జంజల్ గారి ట్రాక్లు చెప్పేసి ఒక ట్రాక్ బాగుంది సార్, అది తెగ ఎంజాయ్ చేస్తాను, మన కథ కూడా కనెక్ట్ పెట్టుకున్నాను, కనెక్టివిటీగా ఉంటుంది సార్ అలాగే ఏవిఎస్ కథ ద్వారా. వెంటనే నాయుడు గారు వచ్చేసారు, మధ్యాహ్నం 11 గంటలకు ఎలా వచ్చేసారు. వచ్చేసి కథ విని ఓకే చేసుకుని షూటింగ్ ఇమ్మీడియట్గా షూటింగ్ పెట్టండి. అంటే రీ రికార్డింగ్ జరుగుతుంది, మనం షూటింగ్ చేసి మళ్ళీ ఫిల్మ్ చేసి మళ్ళీ వెళ్ళిపోవాలంటే ఇమ్మీడియట్గా షూటింగ్ అన్నారు. ఆ టైంలో ఏవిఎస్ గారు, బ్రహ్మానందం గారు, ధర్మవరం చాలా బిజీ అండి అందరూ. అయినా కూడా పాపం ఆయన జంజల్ గారు, నేను, నాయుడు గారు మాట్లాడితే ఇంకేముంటుంది, అంత డేట్లు కుదిరిపోయింది. అది జంజల్ గారు డైరెక్ట్ చేయాలి. ఆయన మొత్తం స్క్రిప్ట్ రాసేసారు, వెళ్ళిపోయారు. రేపు షూటింగ్ కనుక ముందు రోజు నుంచి ఆయన ఒంట్లో బాగాలేదు, జంజల్ ఫీవర్ తగ్గిపోతుంది కదంటే మార్నింగ్ ఇంకా ఎక్కువగా ఉంది. యూనిట్ అంతా అవుట్డోర్గా వెళ్ళిపోయారు, లొకేషన్కి వెళ్ళిపోయారు. ఫస్ట్ బస్ సీన్, బస్సులో తీయాల్సి అంత వెళ్ళిపోతే ఇంకా అంత టెన్షన్. నేను జంజల్ గారు వెళ్ళాను, నేనేమో చాలా లేచి కూర్చుని పొజిషన్లో లేను. నేనంటే సురేష్ గారికి ఫోన్ చేస్తే నాయుడు గారు ట్రై చేశాను, నాయుడు గారు దొరకలేదు. చెన్నై ఇంటికి ఫోన్ చేస్తే ఆఫీస్కి వెళ్ళారు, ఆఫీస్ ఫోన్ చేస్తే స్టూడియోకి వెళ్ళారు, రికార్డింగ్ థియేటర్కి వెళ్ళారు. అక్కడికి చేస్తే రాలేదండి, టైం అయిపోతుంది, పాపకి 11 అయిపోయింది, 10:30-11 అయిపోయింది. సురేష్ గారికి ఫోన్ చేస్తే కామెడీ సీన్సే కదా నువ్వు చేసేసి కదా అని. అది నాకు 3వ సినిమా పడుతుంది అసిస్టెంట్ డైరెక్టర్గా అన్నారు కదా అనేసి ఇంకా ధైర్యం చేసేసి జంజల్ గారిని ఇంటికి పంపించేసాము, హాస్పిటల్ పంపించేసాను. నేను కెమెరామెన్ గారితో మాట్లాడి బ్రహ్మానందం గారితో మాట్లాడతారు, ఇలాగ అన్నారు, ఇది సార్ చేసే ఏముంది నీకేం కావాలి చెప్పాను సార్, సీన్స్ ఇది సార్ సీన్ ఏంటంటే అంతే, సీన్ చూసుకున్నారు, సీన్లో కన్నా ఇంకెక్కువ ఇంప్రూవ్ చేశారు, టప్పని చేసేసారు. ఆ రోజు బ్రహ్మానందం గారు ఎంకరేజ్మెంట్. షూటింగ్ అయిపోయింది, ఈవినింగ్ మళ్ళీ నాయుడు గారు వచ్చేసారు, రెడీ అయిపోతే నైట్ ఎడిటింగ్ చేసి తీసుకెళ్ళిపోవడం. లాస్ట్ షాట్ చేస్తున్న టైంలో నన్ను చూశారు నాయుడు గారు, ఏం నువ్వు చెప్తున్నాడు స్టాండ్ డైరెక్షన్ చేస్తున్నట్టు డైరెక్ట్ గారు ఉంటావు, నాకు చెప్పాలి కదా నువ్వు, మీరు ట్రై చేశాను సార్, మీరు దొరకలేదు, ఇంకా డేట్ లేవని చేసేసాను. నాకు కోపడి సరే చేయండి అర్జున్గా ఎడిటింగ్ చేసి చూపించాను. ఆ టైంలో బ్రహ్మాండంగా లేదంటే మహేష్ బాగా నవ్వించారు సార్, మీరేమనుకుని మహేష్ కోపడబాకండి, నాకు ఆ రోజు కూడా బ్రహ్మాండంగా సపోర్ట్ చేశాను. కాంబినేషన్ తీసి చూస్తే నాయుడు ఫుల్ హ్యాపీ, చాలా హ్యాపీ. ఆ తర్వాత బ్రహ్మాండంగా ఇప్పుడు నా ఈ సినిమా కూడా బ్రహ్మాండం గారు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా సినిమా సపోర్ట్ చేశారు. ఈ సినిమాలో వాయిస్ పవర్ ఉంటుంది, వాయిస్ పవర్ ఈ సినిమాలో బ్రహ్మాండం గారు ఇచ్చారు. 2 క్యారెక్టర్లు మా సినిమాలో, ఈ 3 తండ్రులు ఉంటారు కదా, ఈ 3 తండ్రులు, ఈ 3 కూతురు పరిచయం ఆయన వాయిస్ ద్వారా చేశాను. సార్ అంటే మీ మంచితనం సార్, అంత ఇండస్ట్రీలో మీరు సంపాదించింది డబ్బు తర్వాత ఇవన్నీ ఉంటే మీ మంచితనం, మీ ప్రవర్తన, ఇంతమంది మంచి మనుషులు మీ వెనకాల వేసుకునేటట్టు ఎలాంటి సిచ్యువేషన్లో వెంటనే వచ్చి మీకు వచ్చి ఎవరైనా సరే నాకు ఉంటారు. అంటే నేను అందరితో ఎప్పుడు అసిస్టెంట్గా ఎలా ఉన్నానో డైరెక్టర్ కూడా నా బిహేవియర్ అదండి. నేను డైరెక్టర్ మంచి ఫామ్లో ఉన్నప్పుడు కూడా నేను అసిస్టెంట్గా ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను. అది అందరికీ ఇష్టం అండి. అంటే మనం పుట్టినప్పుడు బట్టలు లేకుండా పుట్టేవాడిని, పోయేటప్పుడు బట్టలు లేకుండా పోతాం. ఈ మధ్యలో దీనికి మనకి ఎందుకు ఈ హడావడం అంత ఎందుకు? సార్ ఇప్పుడున్న యాక్టర్స్ ఎవరితో పక్కా చేయాలని ఉంది సార్, ఎందుకంటే కంబ్యాక్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడున్న యాక్టర్స్తో ఒక మంచి స్టోరీ రాసి వీళ్ళని ఎప్పటికైనా ఒకసారి డైరెక్ట్ చేయాలని, అలాంటి యాక్టర్స్ ఎవరైనా ఉన్నారు సార్? యాక్టర్స్ అంటే అలాగే అనుకోండి సార్, ఈ యాక్టర్తో చేయాలి, ఈ యాక్టర్తో చేయాలి అనుకోండి సార్. నేను కథనే అనుకుంటాను సార్, ఈ కథకి వీళ్ళైతే బెటర్ కదా అనుకుంటాను. అంటే నేను ఆ యాక్టర్ అనుకునే ఆ యాక్టర్ మీద కథ రాయడం నాకు రాదండి. అలాగే నా దగ్గర ఉన్న కథకు అనుకుంటాను, ఈ కథ ఇది వెంకటేశ్వర బాగుంటుంది, ఇది రానాకు బాగుంటుంది, లేదంటే ఇది పల్లతను బాగుంటుంది,
అనుకుంటాను, ట్రై చేస్తాం. అవుతుందా లేదంటే ఆప్షన్స్ ఉంటాయి కదా సార్. Yes. రామనాయుడు గారు నేను నేర్పింది అదే, ఆప్షన్స్ పెట్టుకోవాలి ఇప్పుడు అంటే 1 2 3 అది. ఎస్ సార్, ఇప్పుడు ఎలాగ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కొంచెం తగ్గాయి కాబట్టి మళ్ళీ సినిమా కంబ్యాక్ ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ ప్లాన్ ఏంటి సార్? May 1 తర్వాత మళ్ళీ ఇంకొక కథ రాయాలి, మళ్ళీ ఇంకొక ప్రయాణం మొదలు కథ రాయడం కాదండి, ఇప్పుడు మీకు చెప్పింది సార్, ఈ గ్యాప్ ఉంది సార్. ఎస్ ఈ గ్యాప్ లో ఒక అద్భుతమైన కథలో 6 కథలు విత్ డైలాగ్స్ తోటి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చి ప్రొడ్యూసర్ ఎవరిని వచ్చి నా దగ్గర డేట్ లేదు, ఇలా ఉంది ఇలా ఉంది, మరి ఏంటంటే పెట్టేసుకుందాం మార్నింగ్ షూటింగ్ అంటారు. వాహ్. అంటే అలాగే నేను పక్క స్క్రిప్ట్ తీసుకుని ఉన్నాను సార్. అలాగా అది నాకు అంతకుముందు నాకు అలా ఉంది కాదు సార్. అసలు సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ కథ ఎత్తుక్కోవాలి, ఎటువంటి కథ చేయాలి, ఏంటి ఏంటి అంటే ఇప్పుడు అలాగేం లేదు. ఇప్పుడు ఈ కథ చేస్తాం, ఈ తర్వాత ఈ జోన్లో కథ చేస్తాం, ఈ జోన్లో కథ చేస్తాం అని సెట్ చేసుకున్నాను. అలాగే గ్యాప్ ఉండదు నాకు. ఇప్పుడు పెద్దగా వెనకాల గురించి ఆలోచించాల్సిన టెన్షన్ కూడా లేదండి. గ్రేట్ సార్, చాలా మంది కొత్త కొత్త యాక్టర్స్ మాకు పరిచయం చేస్తున్నారు. విత్ ఎక్స్పీరియన్స్ యాక్టర్స్తో కంబైన్ చేసినప్పుడు వాళ్ళు చాలా లెర్నింగ్ చేసుకుంటారు. మీరు చాలా మందికి ఆపర్చునిటీ ఉన్నట్టు ఉంటుంది. అండ్ పిఠాపురం అలా మొదలైంది, ఒక మంచి సినిమా అవ్వాలి సార్. ఎందుకంటే ప్రేక్షకుల మనసుల్లో మీరు అక్కడ టైటిల్ రాసినట్టు హృదయంలో ఇప్పటికీ నిలిచిపోవాలని మనస్ఫూర్తి కోరుకున్నా. బట్ ఎనీ ఫైనల్ నోట్, ర్యాపప్ నోట్ మీ సినిమా గురించి? May 1 రిలీజ్ అవుతుంది. ఈ సినిమా May 1 రిలీజ్ అవుతుందండి. ఈ సినిమా చూసిన తర్వాత లేచిపోయిన అమ్మాయి ఇంటికి వచ్చిన, లేదా ఆ అమ్మాయి కోసం తండ్రి వెళ్ళినా వాళ్ళు కలుసుకుంటారు. అలాగే ఇష్టమైన పెళ్లి చేసుకున్న అమ్మాయి, ఆ అమ్మాయి తప్పు అయిపోయిందని ఇంటికి వచ్చిన, లేదంటే ఈ ఫాదర్ అది జరిగింది ఏదో జరిగిపోయింది అని కలుపుకున్నా, అది నాకు పెద్ద సక్సెస్ లెక్క. ప్రేయస్ రవి సినిమాలో తెంచుకుంటూ తెగిపోతుందా దేవుడు చేసిన బంధం సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ చాలా మందిని విడాకుల వరకు ఇళ్ళని కల్పించారు. సాంగ్ విని వాళ్ళు సినిమా చూసి కలుసుకున్నారు, భార్య భర్త బంధం ఇలా ఉండాలి. అలాగా ఈ సినిమాలో తండ్రి కూతుర్లు, తండ్రి కొడుకులు, తండ్రి ఫ్యామిలీ ఎలా ఉండాలి, మనం ఇలాగే ఉండాలి, ఇలా ఉంటే ఇలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇలా వద్దు అని ఒక ఆప్యాయత అనుకుంటారు. ఈ సినిమా చాలా మంది ఏమనుకుంటారంటే జనరల్గా సినిమాలో రిలీజ్ అయింది కదా, ఇంకో 2-3 వారాల్లో ఓటీటీలో వస్తుంది కదా, అప్పుడు చూద్దాం కదా అనుకుంటారు. అలా అనుకుంటే వాళ్ళు చాలా కోల్పోయిన అవుతారు. ఆ 2-3 వారాలు కూడా కోల్పోయినట్టండి. చూసిన రోజే చూస్తే మా నాన్నకి ఎంత ప్రేమ ఉందా నా మీద, లేదా మా కూతురికి నా మీద ఎంత ప్రేమ ఉందా అని వాళ్ళు కలుసుకుంటారండి. దయచేసి ఈ సినిమాని ఓటీటీ కోసం ఎదురు చూడొద్దండి ఎవరన్నా సరే. థియేటర్లో చూడ ఆ ఎక్స్పీరియన్స్ అంటే ఓటీటీ అనుకుంటే సార్ అది సింగిల్గా చూస్తాం, లేదా 2-3 చూస్తాం ఇంట్లో. ఫోన్ వస్తే కాన్సన్ట్రేషన్తో చూడం, ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుకుంటాం, మళ్ళీ మళ్ళీ చూద్దాం అనుకుంటాం. ఇది ఒక ఎమోషన్ సినిమా అండి. ఎమోషన్ సినిమా నలుగురిలో చూడాలండి, ఆ నలుగురి ఫీలింగ్స్ చూడాలండి. చూస్తేనే దానికి ఒక మనం ఫీల్ అయ్యేదండి. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక తీపి జ్ఞాపకం. మనం ఒక 2 గంటల్లో ఈ సినిమా గురించి వాళ్ళు స్పెండ్ చేస్తే వాళ్ళు ఒక గొప్పది నేర్చుకున్నాం, గొప్పది తెలుసుకున్నాం అనుకుంటారు. ఒక విధంగా చెప్పాలంటే సార్, కొంతమంది ఫాదర్స్కి, కొంతమంది అమ్మాయిలకి, కొంతమంది భార్యలకి, భర్తలకి ఈ సినిమా ఒక గిఫ్ట్ అని అనుకోవాలి. సూపర్ సార్. సార్ మేము ఎన్నో రిలీజ్ చూస్తున్నాం, ప్రేయస్ రావే కూడా ఏదైనా ఒకసారి సురేష్ గారితో మాట్లాడి ప్లాన్ చేయొచ్చు కదా సార్? చాలా మంది అన్నారు సార్, నాకు మొన్న శ్రీకాంత్ గారు అన్నారు, రాశి గారు అన్నారు. బట్ సురేష్ బాబు గారు ఆయన బాగా ఆలోచిస్తారు మాట. ఇప్పుడు ఆయన ఆలోచించి థియేటర్కి ఎవరు రావట్లేదు కదా అంటారు. థియేటర్కి బాగున్న సినిమాలకు వస్తున్నారు సార్, చూస్తున్నారు. రెండోది ఏంటంటే మనకు కంటెంట్ ఇదని పబ్లిక్ తెలియాలండి, తెలుస్తూ వస్తారండి. అవును సార్, కరెక్ట్. కంటెంట్ ఇదని తెలియకున్నప్పుడు రారండి. ఏదో సినిమాలో వచ్చిందే పోయింది అనుకుంటారు. మా సినిమా ఇది ఒక ఫ్యామిలీ సినిమా, కుటుంబ సమేతంగా చూసే సినిమా, ఒక 3 తండ్రుల సినిమా, ఒక 3 కూతుర్ల సినిమా. పిల్లల్ని ఎలా పెంచాలి, లేదా పిల్లలతో ఎలా బిహేవ్ చేయాలి, పేరెంట్స్ మనం ఎలా చూసుకోవాలి అని ఆ కాలంలో చెప్తున్నామండి. ఇది కాలేజీకి వచ్చేటప్పటికి కాలేజ్ స్టూడెంట్స్ ద్వారా సొసైటీకి చెప్తున్నామండి. సొసైటీ జనానికండి, అందరికీ ఈ ఉచిత పథకాలు ఏంటి, గోళ గందరగోళం ఏంటి, మన ఉచిత ఇప్పుడు ఏదైతే దేశం ఒకటి ఉందండి, ఉచితాలు వచ్చి ఈరోజు అడుక్కుంటున్నారు. ఇది కాంబోడియా, జాంబోడియా చెప్తుంటారు. అవసరం అండి. ఇప్పుడు ఉచితాలు ఇచ్చి మనం సామర్థ్యం చేయొద్దండి.
వచ్చి మనం వాళ్ళని దేనికి ఇవ్వండి, వైద్యానికి ఇవ్వండి, ఎడ్యుకేషన్కి ఇవ్వండి, ఈ రెండింటికి ఉచితాలు ఇవ్వండి. మిగతా ఇంటికి ఎందుకు ఉచితాలు? మీ ఇంటికే బియ్యం వస్తున్నాయండి, మీ ఇంటికే అన్నీ వస్తున్నాయి, ఇంకేం పని చేస్తారండి? ఏముంటుంది అది? కరెక్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే ఇప్పుడున్న ఈ జనరేషన్లోని మాకు బ్లడ్, వైలెన్స్, యాక్షన్స్ ఈ సినిమాల మధ్యలో ఫుల్గా మా బుర్రంతా ఉన్న ప్లేస్లోని ఒక మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా మా ముందు తెస్తున్నారు. చాలా 100% అండి. ఇప్పుడు భారీ సినిమాల్లో భారీ కంటెంట్, భారీ రిచ్గా గట్టిగా ఉంటాయి సార్. నా సినిమాలో ఒక మంచి ఎమోషన్స్, ఒక ఫీలింగ్స్, ఒక బాండింగ్. నా సినిమా చూస్తే మాత్రం అంటే ఇప్పుడు ప్రేయస్ రవి టైంలో మీరు బాగా చిన్నపిల్లలు ఉంటారండి ఇప్పుడు. అవును సార్, నేను పుట్టలేదు సార్. సినిమా రిలీజ్ అయిన ఒక సంవత్సరం తర్వాత పుట్టాను. మరి మీరు ఇప్పుడు ఆ ప్రేయస్ రవి గురించి మాట్లాడతారు సినిమా చూసి, అంత ఫీల్ అయ్యారు. అలాగే ఈ సినిమా చూసిన వాళ్ళు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారండి, మర్చిపోరు ఈ సినిమా. సార్ మీరు అలాంటి ముద్ర ఎప్పుడు వేస్తూనే ఉన్నారు ప్రతి సినిమాతో. ఐ హోప్ పిఠాపురంలో కూడా ఒక మంచి పవర్ఫుల్ టైటిల్ తీసుకున్నారు. పవర్ఫుల్ పిఠాపురం అన్న టైటిల్ లో చాలా వైబ్రేషన్ ఉందండి, చాలా పవర్ఫుల్ అండి. ఎంచేదంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో పోటీ చేశారండి, ఒకే ఒక్క సీట్ వచ్చిందండి. ఆ ఒక్క సీట్ కూడా జంప్ అయిపోయాడండి, జీరో అయిపోయింది పార్టీ. ఆయన మన పిఠాపురం నుంచి అధినేత ఎక్కడ ఉన్నాడో అదే మెయిన్ హెడ్ అవుతుందండి. అధినేత పిఠాపురం నుంచి పోటీ చేశాడండి. ప్రపంచ చరిత్రలో ఎవరు పట్టిన విధంగా, ఎవరికి రాని విధంగా 100 స్ట్రైక్ రేట్ తోటి ఎన్ని సీట్లు పోటీ చేశారు, అన్ని సీట్లు ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, భారీ మెజారిటీ దగ్గర కేవలం పిఠాపురం వైబ్రేషన్. ఈ సినిమాకి కూడా పిఠాపురం టైటిల్ అంత వైబ్రేషన్ ఉంటుందండి. సినిమా పరంగా చెప్పాలంటే అలా మొదలైన సినిమా కూడా ఆ టైంలో చిన్న చిన్న ఆర్టిస్టులు అలా అలా చేశారు, కొత్త ఆర్టిస్టులు అలా పెట్టి నాని గారు, అది పెద్ద హిట్ అయింది. 2 వైబ్రేషన్స్, 2 పెద్ద పెద్ద బెల్స్ ఈ సినిమాకి ఉన్నాయండి. మీరు ఊహించుకోండి ఈ సినిమా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలా మీతో కొంతసేపు మాట్లాడడం, మీ ప్రయాణం గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మేము తెలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది సార్. మళ్ళీ మిమ్మల్ని కంబ్యాక్ అయ్యి ఒక మంచి సినిమాతో మిమ్మల్ని చూడబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. విషింగ్ ఏ గ్రేట్ సక్సెస్. సో మీరందరూ కూడా May 1న పిఠాపురంలో అలా మొదలైందని ఒక మంచి ఫ్యామిలీ ఎమోషనల్ సినిమాతోని మన ముందుకి మన చంద్ర మహేష్ గారు వస్తున్నారు. సో మీ అందరూ కూడా హ్యాపీగా థియేటర్స్కి వెళ్ళి సినిమాని థియేటర్స్లోనే చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నా రిక్వెస్ట్ కూడా అదే సార్, మంచి సినిమా తీసాను, కుటుంబ పరంగా కుటుంబ సమేతంగా చూసే సినిమా తీసా. మీరందరూ మీ పిల్లలతోటి కలిసి సినిమా చూడండి. మీరు చెప్పుకోలేని భావాలు ఈ సినిమా ద్వారా మీరు వ్యక్తీకరించినట్టు అవుతుంది. ఈ సినిమా మీ పిల్లలకి మీరు ఇస్తున్న గిఫ్ట్ అనుకోండి, లేకపోతే మీ పిల్లలు మీకు ఇస్తున్న గిఫ్ట్ అనుకోండి. ఈ సినిమా చూడండి, ఆదరించండి. చూసిన ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారు, 10 మందికి చెప్పండి. థ్యాంక్ యూ సార్.